నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. సనాతన ధర్మం, హిందూ ధర్మం గురించి మనం ఈ మధ్య కాలంలో చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. అయితే కొంతమంది వ్యక్తులు వాంటెడ్గా తెలంగాణలోకి వివిధ ప్రాంతాల నుంచి, అంటే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి తెలంగాణలో మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. సో అది తెలంగాణ పైన, తెలంగాణ యొక్క సమగ్రత పైన, తెలంగాణకు సంబంధించినటువంటి అస్తిత్వం పైన దెబ్బగొట్టేటువంటి ఒక ప్రయత్నం ప్లాన్డ్గా జరుగుతుందనేది కొంత చర్చ తెలంగాణ వాదుల్లో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. సో దీని గురించి మనం చాలా సీరియస్గా, లోతుగా మాట్లాడుకునే అవసరం అయితే ఉంది. అసలు వీళ్ళెవరు? వీళ్ళు ఇక్కడ ఆఫీసులు పెట్టి వీళ్ళు ఇక్కడ మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం, ఇలా రకరకాల ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దీని గురించి మనతో పాటు మాట్లాడడానికి సనాతన ట్రావెలర్ ప్రమోద్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి వారు కూడా దీనిపైన సిరీస్ ఆఫ్ కంటెంట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వారిని కూడా ఈరోజు ఆయన పేరే సనాతన ట్రావెలర్ అని పెట్టున్నాడు. ఆయనను కూడా ఒక హిందూ ద్రోహిగా, కమ్యూనిస్ట్గా, లేకపోతే రకరకాల చేసేట ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ తను చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు, నేను సనాతన ధర్మాన్ని నేను ప్రచారం చేయాలని అనుకుంటున్నాను, కానీ ఇతర మతాలకు సంబంధించినటువంటి వాళ్ళని టార్గెట్ చేయాలని అనుకోవడం లేదు. సో ఏదైనా సరే నా మతం ఏదైతే చెప్పిందో, నా సనాతన ధర్మం ఏదైతే చెప్పిందో, నా హిందూ ధర్మం ఏదైతే చెప్పిందో దాని ప్రకారం, ఆ యొక్క ధర్మాల ప్రకారం నేను ఫాలో అవుతానని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్తూ ప్రజల్ని కొంత మేల్కొల్పే ప్రయత్నం చేస్తున్నారు. సో వారి మాటల్లో చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే ప్రమోద్ గారు. నమస్తే అన్న, ఎలా ఉన్నారు? బాగున్నానన్న, మీరు? బాగున్నాను. సో లాస్ట్ టైం కూడా మనం ఒక ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో అది సాయిబాబాకు సంబంధించిన అంశం మీద చాలా డీటెయిల్గా మనం చేయడం జరిగింది. సో రీసెంట్గా కూడా నేను చూసిన ఈ కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తులు మీ పైన వాంటెడ్లీ టార్గెట్ చేస్తున్నట్టుగా నేను ఒక స్టోరీ చూడడం జరిగింది. అసలు నాకు అప్పుడు అనిపించింది, నాకు అరే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ఒక ప్రయత్నం చాలా పెద్ద ఎత్తున జరుగుతుందని చెప్పేసి అనుకున్నాం. సో అసలు మీకు ఎందుకు మిమ్మల్ని వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు? అసలు ఇందులో ఉన్న వాళ్ళందరూ ఆంధ్ర వాళ్ళేనా? ఒకసారి చాలా క్లియర్గా చెప్పగలుగుతారా? ఇప్పుడు సాయిబాబా విషయంలో ఏదైతే ఎఫ్ఐఆర్ వచ్చిందో, ఎఫ్ఐఆర్ అయ్యిందో, ఓకే, షిరిడిలో అయ్యింది, ఇక్కడ దిల్షుక్ నగర్ పిఎస్లో కూడా అయ్యింది. అవును. ఆ లిస్ట్ మొత్తం తీస్తే నాకెందుకు ఒక డౌట్ వచ్చింది. రీసెంట్గానే 2-3 days బ్యాకే నేను చేసిన వీడియో, వీళ్ళందరూ ఆంధ్ర వాళ్ళు, నేను ఒక్కనే తెలంగాణ అని నాకు అది ఇప్పుడే తెలిసిందని. అవును. చూస్తే ప్రతి ఒక్కరు, కర్ణాకర్ సుగుణ ఆంధ్ర, లలిత్ కుమార్ ఆంధ్ర, భారతవర్ష ఆంధ్ర, భాస్కర్ కిల్లి ఆంధ్ర, ఆ ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ ఆంధ్ర, సూర్య అక్కొండి ఆంధ్ర, స్ట్రింగ్ వినోద్ గాడు ఆంధ్ర, పల్న పార్వతి అని ఉంటాయి ఆంధ్ర, ఇంకా చాలా మంది ఉన్నారు. మాధవులతో కూడా ఆంధ్ర ఉన్నట్టున్నది. అందరూ వాళ్ళే. చూస్తే ఎందుకు ఈ ఫార్మాటో అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరే చెప్పండి, క్రిస్టియన్ కన్వర్జన్స్ అనేవి తెలంగాణలో ఎక్కువ జరుగుతాయి, ఆంధ్రాలో ఎక్కువ జరుగుతాయి? వీళ్ళు ఫైట్ చేసేది ఎవరితో? ఇప్పుడు వీళ్ళంతా బ్యాచ్ ఎప్పుడు ధర్మం గురించి చెప్పరు. అవును. వీళ్ళ వెనకాల మీరు షెల్ఫ్లలో చూసినా బుక్కులు ఉంటాయి. అవును. బుక్కులు తీస్తే కదా నలుగుతాయి, కానీ వీళ్ళు బుక్కులు తీయరు. అవును. వీళ్ళ వీడియోలు ఇన్ని ఉన్నాయి. ఇప్పుడు శివశక్తి 10 వార్షికోత్సవం అని చేసుకున్నారు, 10th yearది. అవును. 10 years వీడియోలలో మీరు ఎక్కడైనా చూడండి, బుక్ తీసి సమాధానం క్రిస్టియన్స్కి చెప్పాడా? అవును. లేదు. అవును. లలిత్ కుమార్ ఉంటాడు, అప్పుడో ఇప్పుడో బుక్ ఓపెన్ చేస్తాడు, మిగతాదంతా క్రిస్టియన్స్ మీద పడి వీడియోలు చేయడమే ఉంటుంది. అవును. హిందువుల కోసం ఏం వీడియోలు చేసిండంటే వీళ్ళ సొంత ఒపీనియన్ పక్కనోళ్ళ మీద జనాలకి చెప్తా ఉంటారు తప్ప అది కరెక్ట్ వేలో వెళ్తే ఎట్లుంటుంది ఏం చెప్పరు. అవును. ఈ ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అని ఉంటాడు. అవును. ఎక్స్ క్రిస్టియన్ ఏంటిది అసలు? ఎక్స్ ఏంటిది అంటే వీడు హిందూ కాదు ఇంకా. అవును. ఎక్స్ అని పెట్టుకుని అంటే హిందూ కాదు, ఓన్లీ ఎక్స్ క్రిస్టియన్ అంతే. అవును. ఇతను కూడా వచ్చేసి సాయిబాబా గురించి మాట్లాడతాడు, ఇతను కూడా వచ్చేసి ఏదో ధర్మ ప్రచారం చేస్తా అని మాట్లాడతాడు. కానీ వీళ్ళ ధర్మ ప్రచారం అంతా ఎట్లుంటుంది తెలుసా? బైబిల్ని తిట్టడం, క్రిస్టియన్స్ని తిట్టడం, క్రిస్టియన్ పాస్టర్ని తిట్టడం, జీసస్ని తిట్టడంతోనే పని. ఇప్పుడు ఆదిశంకరాచార్య కానీ వేరే గురువులు, రామానుజాచార్యులు, ఇట్లాంటి వాళ్ళందరూ మనం తీసుకుంటే ధర్మ ప్రచారం అంటే మన ధర్మంని బోధించిరా, లేకపోతే క్రిస్టియన్కి ఎగెయిన్స్ట్గా, లేకపోతే ముస్లిమ్స్కి ఎగెయిన్స్ట్గా ఫైట్ చేసిరా? ఒకటి, హిందూ ధర్మం ఎప్పుడు కాపాడబడుతుంది? హిందువుల్లాగానే ఎప్పుడు ఉంటారు? వీళ్ళకి ధర్మంకి సంబంధించిన రూట్స్ తెలిసినప్పుడు, అసలు మన ధర్మం గొప్పతనం ఏందో తెలిసినప్పుడు వీళ్ళు కన్వర్ట్ అవ్వకుండా ఉంటారు. ఎందుకు కన్వర్ట్ అవుతారు? వీళ్ళందరూ ఏదైతే సబ్జెక్ట్ ఇస్తున్నారో అందులో ధర్మంకి సంబంధించిన సబ్జెక్ట్ లేదు. అవును. కాబట్టి వేరే వాళ్ళకి ఏమవుతుంది, ఇక్కడ నుంచి అట్రాక్ట్ చేయడం ఈజీ అవుతుంది. ఎందుకు అని అంటే సనాతన ధర్మంని టార్గెట్ చేసే వాళ్ళు ఆబ్వియస్లీ ఎక్కువనే ఉంటారు. అవును. ఇంకొకటి, సంప్రదాయాల మధ్యలో గొడవలు. అవును.
మా సంప్రదాయం గొప్పది, మా సంప్రదాయం గొప్పది. అవును. ఇక్కడ శివుడు గొప్ప అనొకళ్ళు, కృష్ణుడు గొప్ప అనొకళ్ళు, విష్ణుమూర్తి గొప్ప అనొకళ్ళు, ఇదొకటి నడుస్తూ ఉంటుంది. దానికి తోడు టూ మచ్ ఆఫ్ కన్ఫ్యూజన్. దేనివల్ల వచ్చింది కన్ఫ్యూజన్ హిందువులకి? ఇప్పుడు అమ్మ మీద విశ్వాసం ఉంటుంది కానీ నమ్మకం ఉండదు. నమ్మకం వేరు, విశ్వాసం వేరు. రెండు పదాలు అర్థం చేసుకోవడానికి సేమ్గా కనిపిస్తాయి. నమ్మకం ఏమవుతుందంటే ఎవడన్నా వచ్చి డౌట్ క్రియేట్ చేయగానే డౌట్లో పెడతాం. కానీ అమ్మ మీద విశ్వాసం ఉంటుంది. వీళ్ళకి ధర్మం మీద విశ్వాసం ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు నమ్మకంతో ఉన్నారు. మా నాన్న వాళ్ళు నమ్మిర్రు, మా తాత వాళ్ళు నమ్మిర్రు, కాబట్టి నేను కూడా నమ్ముతా అంటారు తప్ప నేను ఎందుకు దీన్ని విశ్వసించాలి, దీంట్లో గొప్పతనం ఏంటి చెప్పేవాళ్ళు ఉండాలి. ఆ ప్రవచనకర్తలు ఒక ఏజ్ అయిపోయింది. అంటే నెక్స్ట్ జనరేషన్కి ప్రవచనకర్తలు లేరు. ఇప్పటికి కూడా వాళ్ళు 42 రోజులు, ఒకప్పుడు చాగంటి గారు, సాంవేదం గారు, గరికపాటి గారు 42 రోజులు ఇట్లా ప్రవచనాలు చెప్పమంటే చెప్పేవాళ్ళు కూర్చొని. ఇప్పుడు వాళ్ళ ఏజ్ ఎంత? 42 రోజులు కూర్చోలేరు. పిలిస్తే గంట, అర్ధ గంట వాళ్ళు చెప్పగలుగుతారు. ఆ స్థితిలో ఉన్నారు. అంతే. ఇప్పుడు లక్షలలో సబ్స్క్రైబర్లు ఉన్న వీళ్ళు ఏం చేయాలి? ధర్మ ప్రచారం కదా చేయాలి. కానీ ధర్మ ప్రచారం పేరుతో క్రిస్టియన్స్ని తిట్టడం ఒక ఎంటర్టైన్మెంట్ లాగా అయిపోయింది. జనాలు కూడా ఏం చేస్తారంటే క్రిస్టియన్స్ మీద అటాక్ చేస్తే చాలు మన ధర్మాన్ని కాపాడుకోవచ్చు అనుకుంటున్నారు. అదొక మానసిక స్థితిలో ఈ యూట్యూబర్లు అందరూ ఇది ఒక ఫార్మాట్ ఫిక్స్ చేసిరు అన్నట్టు. దీనివల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే పొద్దు నుంచి బిజీగా ఉండి ఇంటికి రాగానే ఎంటర్టైన్మెంట్ కావాలి. ప్రవచనాలు ఎవడు వింటాడు? వీళ్ళు ఇదంతా క్యాచ్ చేసిరు అన్నట్టు. అందుకే ధర్మ ప్రచారం చేయరు, క్రిస్టియన్స్ని తిడతారు. వీళ్ళకి డబ్బులు వస్తాయి. ఇప్పుడు వ్యూస్ ఎప్పుడు వస్తాయి? ఎక్కువ కాంట్రవర్సీ చేస్తూ వస్తాయి, లేకపోతే తిట్టినప్పుడు వస్తాయి. వీళ్ళు అవే చేసుకొని డబ్బులు సంపాదిస్తారు అన్నట్టు. వీళ్ళు ఫైట్ చేసే పాస్టర్లు ఆంధ్రాలోనే ఉంటారు. క్రిస్టియన్ కన్వర్షన్స్ ఎక్కువ ఆంధ్రాలోనే జరుగుతున్నాయి. కానీ వీళ్ళ ఆఫీస్ తెలంగాణలో ఉంటాయి. వీళ్ళు కొట్లాడే పాస్టర్లు అక్కడ వాళ్ళు ఉంటారు. మరి అక్కడ కదా ప్రాబ్లం, ఎక్కడ ఉంటే అక్కడ కదా ఆఫీస్లో పెట్టుకొని ఫైట్ చేయాలి. అక్కడ ప్రాబ్లం ఉంటే హైదరాబాద్లో కూర్చుంటారు. అక్కడ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వీళ్ళు వెళ్ళరు. వెళ్ళాలన్నా 5-6 గంటలు పడుతుంది. ఆన్ ది స్పాట్ డెసిషన్ తీసుకొని పోవాలంటే 5-6 గంటలు పడుతుంది. పోరు. వీళ్ళు గ్రౌండ్ లెవెల్ ఎప్పుడైనా దిగి వర్క్ చేసిరా? లేదు. వీళ్ళకి జనాలు మేము వెనక పెద్ద స్క్రీన్ కనిపిస్తుంది, ఈ స్క్రీన్ మేము కొనుక్కోవాలనుకుంటున్నాం ధర్మబోధ చేయడానికి అని డబ్బులు అడుగుతారు, ఇస్తారు. ఆ భాస్కర్ కిల్లి అని ఉంటాడు, వాడు 7-8 lakhs పెట్టి బుక్కులు కొన్నాడంట. 7-8 lakhs పెట్టి బుక్కులు కొన్నాడంట. అయితే వాడు వీడియో ఉంటుంది, నేను పంపిస్తా, అది క్లిప్ పెట్టండి. నేను ఇప్పటికే 7-8 lakhs పెట్టి బుక్కులు కొన్నా, అది నేను వీడియోలలో చాలాసార్లు చెప్పినా అంటాడు. చాలాసార్లు చెప్పడం 7-8 లక్షలు పెట్టి బుక్కులు కొంటే అది ఒక పెద్ద గౌరవం, గర్వంగా చెప్పుకోవచ్చు. చూపెట్టాలి కదా, లైబ్రరీ చూపెట్టాడు. ఇంకో ₹1,00,000 పెట్టి బుక్కులు కావాలంటే వాడికి పురాణాలు. అది 7-8 లక్షల బుక్కులు, అది 7-8 లక్షల రూపాయలు పెట్టి కొన్న బుక్కుల్లో పురాణాలు లేవంటే అది ఆశ్చర్యకరమే. నువ్వు హిందుత్వాన్ని రిప్రజెంట్ చేస్తావు. హిందుత్వాన్ని రిప్రజెంట్ చేయాలంటే ఫస్ట్ ఎవరికైనా గుర్తొచ్చేది వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ ఉంటాయి. కానీ అవి సామాన్య మానవుడికి అర్థం కాదని అందులో చెప్పిన ధర్మాన్ని పురాణాలకు తీసుకొని వచ్చారు. దేవుడే కదా అవతారం స్వీకరించి మనకి జ్ఞానం ఇవ్వడానికి, సంహార ప్రక్రియ చేయడానికి ఆయన ఒక మానవుడిలాగా కూడా నడిచాడు. మరి అట్లాంటప్పుడు కొనాల్సింది పురాణాల ఇతిహాసాలు అయితే 7-8 లక్షలు దేనికి పెట్టిండో తెలీదు. ఈ కర్ణాకర్ సుగ్గున వీళ్ళ పాడ్కాస్ట్లు కూడా మీరు చూస్తే వాళ్ళ ఆఫీస్లో జరిగినవి ఉంటాయి, వెనకాల అన్ని బుక్కులు కనిపిస్తాయి. కానీ ఎప్పుడు ఆ బుక్కులు పట్టుకోకుండా బైబుల్ మాత్రమే పట్టుకుంటాడు. 10 సంవత్సరాల నుంచి అసలు నాకు తెలిసి ఈ పురాణాలు చదవకుండా బైబిల్ ఎక్కువ చదువుతారు. అందుకే మీరు హిందువులను పిలవండి, ఒక కామన్ మ్యాన్ తో ఇంటర్వ్యూ చేయండి. కామన్ మ్యాన్ ర్యాండమ్ గా మీ కామెంట్ ఒకటి పిక్ చేసి రమ్మని చెప్పండి. ఎవరికైనా ధైర్యం ఉంటే వాడికి బైబిల్ గురించి అడగండి, వాడు మస్తు జ్ఞానం ఇస్తాడు. మీకు రాముడి గురించి చెప్పండి రా అంటే అన్న వద్దన్న, ఇది నేను వెళ్ళిపోతా అన్న అంటాడు. ఎందుకు పోతాడు? వాడు అవతల మతానికి పోవడానికి కూడా కారణం వాడికి బైబిల్ మీద జ్ఞానం ఉంది కానీ రాముడి మీద లేదు, కృష్ణుడి మీద లేదు. వాడిని అప్పుడు కన్వర్ట్ చేయడం చాలా ఈజీ అవుతుందిగా. వీళ్ళు ఇక్కడ ధర్మరక్షణ పేరుతో ఏం చేస్తారంటే క్రిస్టియానిటీ మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తారు, బైబిల్ మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తారు. ఓకే, అందులో ఏముందో అది వాళ్ళ మతంకి సంబంధించింది. సరే, అది ఫాలో అయ్యి వాడు ఖరాబ్ అయినప్పుడు మనం దాని గురించి మాట్లాడాలి. ఇప్పుడు వీళ్ళు బైబిల్ మీద జ్ఞానం ఇస్తే ఒక హిందూ ఆ బైబిల్ని నిత్యం అధ్యయనం చేసి అనుష్ఠానంలో పెట్టి మోక్షం పొందుతాడా? సనాతన ధర్మంలో చివరి కాన్సెప్ట్ ఏంటిది? మోక్షం. ధర్మ, అర్థ, కామ, మోక్షం. బైబిల్ మీద నాలెడ్జ్ ఇస్తే మోక్షం వస్తుందా? రాదుగా. ధర్మం అంటే ఏంటిది? వేదంలో చెప్పిన ధర్మం. నువ్వు పుట్టిన ఒకటి చదువుకోవాలి, చదువుకున్నాక అర్థం అంటే డబ్బులు సంపాదించడం. చదువుకున్న దానికి సంబంధించి జాబో ఏదో ఒకటి చేసి బిజినెస్ చేస్తే డబ్బులు వస్తాయి. దీని తర్వాత ఏంటి? కామం. ఇప్పుడు నువ్వు ధర్మం చదువుకున్నావు, సంపాదిస్తున్నావు, దాని తర్వాత ఒక ఆడమెత్తి పెళ్లి చేసుకుంటావు ధర్మబద్ధంగా.
ఇదంతా అయిపోయినాక చివర్లో పెట్టింది మోక్షం. ఎందుకంటే కామిగాక మోక్షగామిగాడు అని చెప్పి మనకి ఉంటుంది. అన్నమయ్య సినిమాలో కూడా డైలాగ్ చెప్తారు వెంకటేశ్వర స్వామి. సో ఇక్కడ ఇదంతా అయ్యాక దెన్ మోక్షం. బైబిల్ ఇది చెప్తుందా నీకు? నువ్వు ఊకే బైబిల్ మీద జ్ఞానం ఇవ్వడానికి? వాళ్ళ ఒక వే ఉంది వాళ్ళ దేవుని చేరుకోవడానికి, అది హిందువులకు ఎందుకు? సో ప్రాబ్లం వీళ్ళకి ఆంధ్రాలో ఉంది, ఆఫీస్లు ఇక్కడ ఉంటాయి. సరే ఏమైనా స్కాములు చేయకుండా ఉన్నారా అంటే, ఇప్పుడు మీరు ఒక పాస్టర్ అనుకోండి, ఈ కర్ణాకర్ సుగ్నాతోనో లలిత్ కుమార్తోనో ఇంకెవరితో అయినా ఈ భారత్ వర్ష ఎవడైనా సరే మీరు వాళ్ళతో నమ్మి కాల్ మాట్లాడిరు అనుకో, ఇప్పటికి బాగానే ఉంటుంది. మీరు ఎప్పుడైనా తేడా చేసిరనుకో ఆ కాల్ రికార్డింగ్ తీసి సోషల్ మీడియాలో పెట్టి కూడా డబ్బులు సంపాదిస్తారు. హిందువులు కూడా అట్లనే చూస్తారన్న, 1,00,000 మంది చూస్తారు కాల్ రికార్డింగ్ పెడితే, 50 నిమిషాలు పెడతారు కాల్ రికార్డింగ్ లో. నీతో ఒకడు నమ్మి కాల్ మాట్లాడిండనంటే నువ్వు అది తీసి బయట పెడుతున్నావు అంటే నీ బ్రతికేంటి, నీ ఆలోచన విధానం ఏంటి? ఇక్కడ నువ్వు జనాలకు ఏం నేర్పిస్తున్నావు? జనం కూడా ఏమైపోయిందంటే ఎవడు కాల్ మాట్లాడినా రికార్డ్ చేసుకుంటారు, ఆఖరికి సొంత భార్య మాట్లాడినా రికార్డ్ చేసుకుంటారు. రేపు పొద్దున అది వదిలి పెడితే ఏమైతుంది పరిస్థితి అని ప్రూఫ్లు చూపెట్టుకోవడానికి. ఇంకా సంసారం ఎట్లయితుంది? ఒక ఫ్రెండ్ కాల్ మాట్లాడితే కూడా రికార్డ్ చేసుకోవడం ఏంది కదా. యాపిల్ ఫోన్ ఉంటుంది, దాంట్లో నేను కాల్ మాట్లాడినప్పుడు ఎవరిదైనా రికార్డ్ చేయాలంటే ఫస్ట్ వాడికి వార్నింగ్ వెళ్తుంది. యూఎస్లో చాలా స్ట్రిక్ట్ ఆప్షన్ ఇది. 1, 2, 3 వచ్చాక యువర్ కాల్ హ్యాస్ బిన్ రికార్డింగ్ అని వస్తుంది. ఇది వీళ్ళు చెయ్యరు. మళ్ళా గొప్పగా చెప్పుకుంటారు అన్నట్టు, ఈ పాస్టర్ ఇట్లా మాట్లాడిండని. సిగ్గుశరం ఉండాలి. నీతో వాడు మాట్లాడిండని అంటే అసలు నీకేం అవసరం పాస్టర్తో మాట్లాడడం? ఇప్పుడు పోకిరి సినిమాలో డైలాగ్ ఉంటుంది, టెర్రరిస్టులు నక్సలైట్లు ఎక్కడెక్కడ ఉంటారో పోలీసు వాళ్ళకి తెలియదు కానీ మీ అందరికీ తెలుస్తుంది మీడియా వాళ్ళకి అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది కదా. అట్లనే వీళ్ళకి కూడా, వీళ్ళు దొంగలు కాబట్టే కదా, వాళ్ళని కూడా దొంగల్లాగా చూస్తున్నారు కాబట్టే కదా వాళ్ళ కాంటాక్ట్లు వీళ్ళకి ఎట్లా వస్తున్నాయి? అంటే డీల్ సెట్ అయితేనేమో కాల్ బయటకు, డీల్ సెట్ కాకపోతే కాల్ రికార్డ్ బయటకు వస్తుంది. సో నేను వీళ్ళ ఫార్మాట్లో లేను. ఒకటి, నేను జీపే ఫోన్పే పెట్టాను. నేను టీవీ కొనాలి అని డబ్బులు అడగను, పుస్తకాలు కొనాలని డబ్బులు అడగను. ఇంకొకటి, అదే పనిగా బైబిల్ని ముస్లిమ్స్ మీద క్రిస్టియన్స్ మీద నేను వీడియోలు చేయను, తిట్టను. ఇది వీళ్ళ ఫార్మేట్. ఈ ఫార్మేట్లో నేను కాబట్టి టార్గెట్ చేస్తారు. ఇంకొకటి సాయిబాబా టాపిక్. వీళ్ళకి ఎందుకు సాయిబాబా నచ్చదో తెలియదు. వీళ్ళ గురువులందరూ వీళ్ళు ఎవరెవరి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటారో, వీళ్ళు ఎవరెవరి దగ్గరికి వెళ్ళి సన్మానాలు చేయించుకుంటారో వాళ్ళందరూ సాయిబాబాని ఆరాధించిన వాళ్ళే, ఇప్పటికీ ఆరాధిస్తున్న వాళ్ళే. రీసెంట్గా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా సాయిబాబా గురించి చాలా అద్భుతంగా చెప్తాడు. మీరు కూడా చూసి ఉంటారు ఆ క్లిప్. రీసెంట్గా, అది ఎక్కువ పాతది కూడా కాదు, రీసెంట్గా. సో అంటే వీళ్ళు సాయిబాబాను వ్యతిరేకిస్తున్నారంటే ఆర్ఎస్ఎస్ చీఫ్ను వ్యతిరేకించినట్టే కదా. అవును. దీని గురించి వాళ్ళు ఎట్లా వీళ్ళు సమర్థించుకోగలుగుతున్నారు అసలు? అవును. అయితే మిరాకిల్ తెలుసా ఎట్లయిందంటే, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఉన్నారు కదా, ఆయన మాట్లాడింది ఎక్కడ? తెలుగు స్టేట్ లో, ఎక్కడో నార్త్ లో కూడా కాదు, మాట్లాడింది ఇంగ్లీష్ లోనే, కానీ వెనక బ్యానర్ తెలుగులోనే ఉంది. విజయవాడలోనే ఎక్కడ జరిగింది. ఇది ఎప్పుడు జరిగింది తెలుసా? వీళ్ళకి ఇప్పుడైనా ఎట్లీస్ట్ సాయిబాబా గురించి అర్థం అవ్వాలి. ఇది ఇప్పటివరకు నేను ఎవరికి చెప్పలేదు, సోషల్ మీడియాలో చెప్పలేదు, తెలిసిన వాళ్ళకి కూడా 3 చెప్పిన. షిరిడీలో నేను 1 వీక్ ఉన్నా, మొన్న 8 days ఉన్నా. దునిలో కొబ్బరికాయ వేయాలి, నా పీచు దియ్యం వేస్తామన్నట్టు, కర్మ తగ్గించడానికి దుని ఒకటే ఆప్షన్, చాలా క్విక్గా. సో కొబ్బరికాయ అక్కడ వేసిన, ఏదో ఒకటి చేయి స్వామి అని. వీడు అదే రోజు సాయంత్రం వీడియో పెట్టిండు, మోహన్ భాగవత్ చెప్తే నేను 9 holes మూసుకుంటా అని. ప్రవచనకర్తలతో అయినా చెప్పించండి, లేకపోతే మీకు అంత పరపతి ఉంటే మోహన్ భాగవత్ తో చెప్పించండి అన్నాడు. ఎవరు? ఈ లలిత్ కుమార్. లలిత్ చౌదరినే, చౌదరి. సో అన్నాడు, ఏమో భలే అన్నాడు కదా అనుకున్నా. ఉన్నాయి, ఏది ఎట్లున్నాయి అంటే ఇండైరెక్ట్ ప్రూఫ్లు ఉన్నాయి ఆర్ఎస్ఎస్ వాళ్ళకి సంబంధించి. ఎందుకంటే మోహన్ భాగవత్ ఎవరైతే కలిశారో వాళ్ళు చెప్పారు, అయిననే అన్నారంట, ఇప్పటికీ నాకు 70+ years వచ్చాయి కాబట్టి నేను మేబీ రిటైర్ అయితే సాయిబాబా సేవలోనే ఉంటా అని చెప్పారంట. ఎవరు? మోహన్ భగవత్. తెలిసిన వాళ్ళు కలిసినప్పుడు పర్సనల్ మీటింగ్. ఇది మన పర్సనల్ మీటింగ్ కాబట్టి బయటకు చెప్పాం కదా. అయితే ఇప్పుడు ఇది ఎట్లా బయటకు తీసుకురావాలి అని అనుకున్నా. ఏమైందంటే, నేను అక్కడ దునిలో కొబ్బరికాయ వేసా, సాయంత్రం పూట లలిత్ కుమార్ 9 holes మూసుకుంటా అని చెప్పాడు, మోహన్ భాగవత్ గారి పేరు తీసి చెప్పాడు. ద వెరీ నెక్స్ట్ డే 28కి నేను దునిలో కొబ్బరికాయ వేసా, 29కి ఏమో ఈయన వీడు అన్నాడు, 30కో ఎప్పుడో అన్నా వీడు అన్న నెక్స్ట్ డేనే మోహన్ భాగవత్ గారు చెప్పారు. ఇది మిరాకిల్ కాకపోతే ఏంటి? 70 ఏళ్ళ ఆయన ఎప్పుడన్నా చెప్పారా? లేకపోతే ఇప్పుడు 100 సంవత్సరాల చరిత్రలో ఆర్ఎస్ఎస్ వాళ్ళు అంత ఓపెన్గా సాయిబాబా గురించి ఆర్ఎస్ఎస్ చీఫ్ మాట్లాడడం మీరు విన్నారా? అప్పటికైనా మూసుకోవాలి కదా. దీని తర్వాత ఏమన్నాడు తెలుసా? ఇంకొక వీడియోలో
మోహన్ భాగవత్ కాదు చెప్పేది, ప్రవచనకర్తలతో చెప్పించండి అన్నాడు. అరే నువ్వు ఎవరితో అయితే సన్మానం చేయించుకుంటావో ఆ గురువు గారు వద్దిపర్తి గారు, ఆయన ప్రణవ్ పీఠం ఏలూరులో ఉంటుంది. అవును. అక్కడ సాయిబాబా విగ్రహం ఉందని ఆయన వెబ్సైట్లోనే రాసుకున్నారు. అవును. మరి గురువుతో పాటు ఫారెన్ పోతారు, కాశీ పోతారు, నైమిషారణ్యం పోతారు, యుఎస్ పోతారు, దుబాయ్ పోతారు, అన్ని పోతారు. అవును. ఇన్ని ట్రిప్పుల్లో గురువు గారిని కలుస్తారు కదా. అవును. మరి ఒక్కసారైనా సాయిబాబా తత్వం ఏంటి గురువు గారు మీరు ఆరాధించడానికి అని అడగొచ్చుగా. అడగరు. వాళ్ళు తెలుసుకోవాలన్నటువంటి కనీస అయినటువంటి జ్ఞానం కూడా ఉండదు వాళ్ళకి. బయట హేటెడ్ స్ప్రెడ్ చేయాలి అంతే. మేము హిందుత్వాన్ని కాపాడుతున్నాం అంటే సాయిబాబాని హేట్ చేయడం ఏంది? ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ కన్నా ఎక్కువ తెలుసా ఇతనికి హిందుత్వ గురించి? నేషనల్ లెవెల్లో ఆర్ఎస్ఎస్కి చీఫ్ అయ్యారంటే ఆయన ఎంత మందితో ఫైట్ చేసి ఉంటారు, ఎన్ని చూసి ఉంటారు. అవును. కదా, ఎంత జ్ఞానం ఉండుంటది. అంత ఈజీగా జ్ఞానం లేనిది, అంత ఫైటింగ్ స్పిరిట్ లేనిది ఆర్ఎస్ చీఫ్ అవడానికి అయితే ఛాన్స్ లేదు కదా. ఎన్ని పురాణాలు చదవాలి, ఎన్ని ఇతిహాసాలు చదివి ఉండాలి, ఎన్ని వేదాలు చదివి ఉండాలి. మాక్సిమం ఒక ఆర్ఎస్ఎస్ చీఫ్ అంటేనే ఆయనకు అన్ని రకాల జ్ఞానం ఉంటేనే మాక్సిమం అవడానికి అవకాశం ఉంటుంది. అవును. ఇంకోటి హిందుత్వం అనేది ఆ బ్లడ్ లో ఉండాలి, లేకపోతే ఆయనని ఆర్ఎస్ఎస్ చీఫ్ చెయ్యరు కదా. అవును. అవును. సో అలాంటి ఆయన సాయిబాబా గురించి మాట్లాడిరంటే ఆయన కూడా కాదని నా పేరు చెప్పాడా అంటుండు. నువ్వెవరు నీ అవకాశం ఆయన నీ పేరు చెప్పడానికి అంటే ఆయన పేరు చెప్పాలంట, చెప్పి మాట్లాడాలంట. అదే కదా. ఇంత మానసిక రోగులు ఉన్నది అసలు వీళ్ళంతా. వీళ్ళని ఇక్కడ నుంచి ఫస్ట్ ఎలాగొట్టాలన్నా, వీళ్ళకి నీ ప్రాబ్లం మొత్తం అక్కడ నువ్వు ధర్మబోధ చేసేది ఉంటే ఇక్కడ ఉండు. అవును. క్రిస్టియన్స్ బైబిల్ మీద వీడియోలు చేయడం మానేసి ధర్మబోధ చేయడానికి అయితే ఇక్కడనే ఉండు. ఆ ప్రాబ్లం అంతా అక్కడ పెట్టుకొని తెలంగాణ ప్రజలని కూడా ఒక ముస్లింతో కలవనీయకుండా, క్రిస్టియన్స్తో కలవనీయకుండా హేటెడ్ స్ప్రెడ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. అంటే అది నెక్స్ట్ జనరేషన్కి ఎంత ప్రాబ్లం. ఇప్పుడు వీళ్ళకి ఉన్నారన్న చిన్న పిల్లలు ఉన్నారు, భారత్ వర్షాకి తీసుకున్న చిన్న పిల్లలే ఉన్నారు, లలిత్ గానికి కూడా అంతే, ఒకటే ఏజ్ ఆల్మోస్ట్ పిల్లలు చూసా. కాబట్టి నువ్వు ఇప్పుడు క్రియేట్ చేస్తావు హేట్రెడ్, ఒక 20 years తర్వాత వాడికి 20-25 ఏళ్ళు వస్తాయి. అప్పుడు ఒక సొసైటీలో బతకగలుగుతామా? నాకు తెలిసి ఇంట్లో వీళ్ళు హిందుత్వం గురించి మాట్లాడతారు అసలు. నాకు వాళ్ళకి ఏమైనా తెలిస్తే వీడియోలో చెప్తారు. వీడియోలో ఇప్పుడు మనం ఎట్లయితే సోషల్ మీడియాలో కనిపిస్తామో ఇంట్లోతో అట్లనే మాట్లాడతాం. మన పిల్లలకి ఇప్పుడు నేను రామాయణం నా వీడియోస్ మీరు మొత్తం చూస్తే రామాయణం ఇవే ఉంటాయి షార్ట్స్ లో కూడా, ఇంకేం ఉండవు. ఇప్పుడు నేను ఇంట్లో అయినా ఎవరికన్నా ఏమని చెప్తా, ఇవే చెప్తా ఎవడన్నా కాదంటే. కానీ వీళ్ళేం చెప్తారు, కొడుకు రాముడి గురించి అడిగితే బైబిల్ గురించి చెప్తారు అనుకుంటా. బైబిల్ ఎట్లుంది, వీళ్ళంతా మా ద్రోహులు, వీళ్ళంతా హేటర్స్, వీళ్ళ అన్ని తప్పులు ఉన్నాయి అదే చెప్తారు తప్ప రామాయణం గురించి కానీ భాగవతం గురించి చెప్పరు. ఖురాన్లో ఏమున్నది, ఖురాన్లో హలాల్ ఉన్నది, మన హలాల్ తినద్దు, ఇవే చెప్తారు తప్ప మన సాంప్రదాయం గురించి చెప్పంటే మాత్రం వీళ్ళకి చేత కదా అసలు. అది కూడా చెప్తారో లేదో డౌట్ నాకైతే. ఇంట్లో అది కూడా ఉంటుందో ఉండదో డౌటే. ఉండవు, ఆఫీస్లోనే పెట్టుకుంటారు అవన్నీ షోకేస్ లో కనబడడానికి. మీరు ఎప్పుడన్నా బుక్కులు తీసి చూడడం మాత్రం, చదవడం మాత్రం మీరు చూసుంటారు, ఎవడు చూడడు. అవును. అవును. మళ్ళీ వీళ్ళు వచ్చి అన్ని మాట్లాడతారు అన్నట్టు. ఇప్పుడు రిలీజియన్ గురించే కదా వీళ్ళ గొడవ, మతోన్మాదం స్ప్రెడ్ చేయడమే కదా వీళ్ళ పని. అవును. కంచి పరమాచార్య. అవును. ఒకసారి జూమ్ చేసుకో. డిపి ఈయన కంచి కామకోటి పీఠానికి పీఠాధిపతి. అవును. లాంగ్ టర్మ్ ఉన్నాడు కదా, ఫస్ట్ నుంచి మొన్నటి వరకు ఉన్నట్టున్నాడు కదా. 1992 వరకు ఉన్నారు. 1892లో పుట్టారు. అవును. 13 yearsకే పీఠాధిపతి అయ్యారు. అంటే 1905 నుంచి 1992 వరకు ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ 87 years కంచి పీఠాధిపతి. ఓకే. ఇంకోటి ఒక బ్రాహ్మణుడికి 7 ఏళ్ల నుంచి 11 years వరకే ఈ లోపే ఉపనయనం చేస్తారు. అవును. ఈయన ఇంట్లో ఆడుకుంటున్న ఆయనను తీసుకొని వెళ్ళి పీఠాధిపతిని చేస్తారు. ఎందుకంటే అప్పటి వరకు కొన్నిసార్లు పీఠానికి వెళ్తుంటారు, అంతకుముందు గురువి నేను చూస్తారు. నేను ఇంకా శరీరం వదిలిపెట్టడానికి నాకు టైం వచ్చింది, 8 రోజులే ఉంది నాకు సమయము, ఎట్లా తెలుస్తుందన్నా నేను 8 daysలో పోతా అని. ఆయన ఇంత బ్రహ్మజ్ఞానం అయ్యి ఉంటే ఆయనకు ఆ క్లారిటీ ఉంటుంది, ఆయన ఎప్పుడు చనిపోతే ఎప్పుడు శరీరం వదిలేస్తారని కూడా. అయితే ఇప్పుడు ఇంకొక పీఠాధిపతిని సెలెక్ట్ చేయాలి కాబట్టి మన ఆశ్రమంకి ఒక పిల్లోడు వస్తుంటాడు కదా, అతన్ని పీఠాధిపతిని చేయమని చెప్తారు అన్నట్టు. ఆ గురువు పేరు ఈయనకు కూడా పెట్టారు. ఆయన పేరు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామియే, ఈయన పేరు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామియే. ఇప్పుడు చూడండి 1905లో పీఠాధిపతి అయ్యారు. బ్రిటిష్ గవర్నమెంట్తో టచ్లో ఉండేవాళ్ళు. అంటే 1947 ఆయన ఫ్రీడమ్ స్ట్రగుల్ కూడా చూశారు కదా, ఫ్రీడమ్ ఫైటర్స్తో టచ్లో ఉండేవాళ్ళు. 1992 వరకు ఉన్నారంటే 1947 నుంచి 1992 వరకు ఆల్మోస్ట్ 45-50 years. 3 phases చూసారు ఆయన పీఠాధిపతిగా ఉండి. ఈయన ఈయన ఫైట్ చేస్తే వచ్చింది రైట్ టు రిలీజియన్ ఆర్టికల్ 26 కాన్స్టిట్యూషన్లో. ఒక్కసారి రైట్ టు రిలీజియన్ 26 ఏం చెప్తే ఒకసారి చెప్పండి. ఇప్పుడు
ఒక వేద పండితుడు, నేను ఇక్కడ మీరు డిస్ప్లే చేయండి, మీకు స్క్రీన్ పంపిస్తే జనాలకు అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే. ఒక వేద పండితుడికి చెప్పి పంపిస్తారు అన్నట్టు, సర్దార్ వల్లభాయ్ పటేల్ని కలిసి ఈ ఇంపార్టెన్స్ అంటే ఫ్రీడమ్ ఉండాలి, రిలీజియస్కి సంబంధించిన ఆర్గనైజేషన్స్ పెట్టుకొని వాళ్ళ ధర్మాన్ని స్ప్రెడ్ చేయడము, మతాన్ని స్ప్రెడ్ చేయడము, దీనికి కూడా రైట్స్ ఉండాలి అని చెప్పి. లేకపోతే ఏమైతుంది, గొడవలు అవుతాయి కదా. ఇప్పుడు ఈ కాన్స్టిట్యూషన్లో ఇంత స్ట్రాంగ్గా కంచి పీఠాధిపతి వారే అప్పట్లో ఉన్న వాళ్ళతో మాట్లాడి ఇదంతా పెట్టించారు. 5 years ఫైట్ చేశారంట ఆయన దీన్ని చేయబచ్చాలి, దీని ఇంపార్టెన్స్ ఏంటో. 3 phases చూశారు, బ్రిటిష్ దాంట్లో చూశారు, ఫ్రీడమ్ ఫైట్ చూశారు, దాని తర్వాత 50 years చూశారు ఇండియాని. ఎంత క్లారిటీ ఉంటుంది ఆయనకి. సో ఆయన ఫైట్ చేస్తే వచ్చిందే ఆర్టికల్ 26. ఏదో మీటింగ్ వచ్చినప్పుడు వేద పండితుని పంపించి సర్దార్ వల్లభాయ్ పటేల్కి చెప్పిస్తారన్నట్టు. అప్పుడు పెద్ద డిస్కషన్ అయితే దాని తర్వాత వచ్చింది ఆర్టికల్ 26. ఇప్పుడు నువ్వేమో గురువులు అంటావు, గురువులు అంటే రెస్పెక్ట్ లేదు, సాయిబాబా విషయంలో రెస్పెక్ట్ లేదు, రిలీజియన్ విషయంలో రెస్పెక్ట్ లేదు. ఇప్పుడు కంచి కామకోటి పీఠాధిపతి రైట్ ఆర్టికల్ 26 తీసుకొచ్చారని అంటే, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే, కంచి కామకోటి పీఠం దగ్గరలో ఒక మసీదు ఉంటుంది, అజాన్ పెడతారు కదా 5 times. వీళ్ళేమో ఎప్పుడు వేదం అనుష్ఠానంలో వేద పఠనం జరుగుతూ ఉంటుంది పీఠం అన్నప్పుడు, వేద పాఠశాలలు ఇవన్నీ ఉంటాయి, పూజలు జరుగుతూనే ఉంటాయి. అజాన్ పెట్టినప్పుడు స్పీకర్ సౌండ్ వల్ల కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది కదా మనకి ఈ పఠనం చేసేటప్పుడు, కొంచెం మనము మసీద్ని షిఫ్ట్ చేద్దామా గురువుగారు అని అడుగుతారు కంచిపీఠంలో పీఠం వాళ్ళు. అయితే కంచి పీఠాధిపతి ఏమంటారు తెలుసా, అది కూడా మందిరమే కదా, ఎన్నో సంవత్సరాల నుంచి వస్తుంది అది, ఇపోకి గొడవబడ్డ చరిత్ర లేదు, ఎందుకు దాన్ని జరపాలి, మన మందిరాలు ఎట్లా అంటే వాళ్ళ మందిరాలు అట్లాంటివే కదా అంటారు. మరి ఇప్పుడు నువ్వు గురువుకేం రెస్పెక్ట్ ఇచ్చినట్టు? కంచి పీఠాధిపతి అంటే ఆయన జగద్గురువు, ఇంకా ఆయన తర్వాత ఇంకెవరు ఉండరు, ఆయననే గురువు. కంచి కామకోటి పీఠం ఆశ్రమం ఉంటుంది అరుణాచలంలో, మీకు అక్కడ కబీర్ దాస్ ఫోటో ఉంటుంది. కబీర్ దాస్ కూడా ముస్లింగా చిత్రీకరించే ప్రయత్నం జరిగింది కదా, వీళ్ళు అవే చేస్తారు. ముస్లిమా కబీర్ దాస్? ఆయన స్టోరీ మళ్ళీ వేరు. కొందరు కారణ జన్ములు ఉంటారన్న, అవధూతలు, వీళ్ళకి జన్మ ఉండదు, అయోనిజులు అంటారు అన్నట్టు వీళ్ళని. అంటే మైథున సృష్టి కాకుండా పుడతారు, వీళ్ళ పుట్టుకకి ఏం ఎతకలేము కారణాలు. అలాంటి ఆయన చాగంటి గారే ప్రవచనంలో చెప్పారన్నట్టు. చెప్తా ఇది ఎందుకు కబీర్ దాస్ చెప్తున్నా అంటే, ఇప్పుడు వీళ్ళు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అన్నారు కదా, ఇది కూడా లింకే ఉంది, ప్రతిదీ లింక్ ఉంటుంది. సో విష్ణుమూర్తి అంటారంట లక్ష్మీదేవితో, సారీ లక్ష్మీదేవి అంటారంట విష్ణుమూర్తితో, కలియుగంలో నాకే ఎక్కువ భక్తులు అన్నారు స్వామి మీకన్నా అని. అప్పుడు ఆబ్వియస్లీ లక్ష్మీదేవి అంటే ఎవరికైనా భక్తి ఉంటుంది కదా, లక్ష్మీదేవి కాబట్టి, డబ్బులు కాబట్టి. సో అప్పుడు విష్ణుమూర్తి ఏమంటారంటే, నువ్వు చెప్పేది కరెక్టే లక్ష్మి, కానీ నా భక్తుడు చాలా మంది ఉన్నారు, అందులో నీకు ఒక్కరిని చూపిస్తా అని చెప్పి ఒక ఆయన చూపిస్తారు. లక్ష్మీదేవి అడుగుతారు, ఎవరు అట్లాంటి భక్తుడు, అంత గొప్ప భక్తుడు చూపెట్టు అని. కాశీలో ఉంటారు ఆయన, రామానంద తీర్థ అనుకుంటా, ఆయన చూపిస్తారు ఇతనే అని చెప్పి. అవునా, ఇతను ఎట్లాంటాడో నేనే చూపిస్తా అని చెప్పి లక్ష్మీదేవికి ఎందుకు వస్తారంటే, అతను ప్రతిరోజు ఏదైతే గుడికి వెళ్తారో నారాయణుడి గుడికి, ఆ దారిలో ఒక తోట లాగా తోట ఫామ్ చేస్తారు అన్నట్టు లక్ష్మీదేవి, దానికి తోటమాలి లాగా వస్తుంది ఈమె. వచ్చినప్పుడు ఈయన ఏంటంటే పువ్వు తీసుకొని నారాయణుడికి సమర్పిద్దామని తోటలోంచి ఒక పువ్వు, మనం ఆబ్వియస్లీ పొద్దున రోడ్డు మీదైనా తీసుకెళ్తాం కదా గుడికి వెళ్ళేటప్పుడు, అట్టని ఒక పువ్వు కట్ చేయగానే ఏమంటది అన్నట్టు, నువ్వు దొంగవి అని. నేను దొంగనే ఏంటమ్మా, పువ్వు నారాయణుడికి సమర్పిద్దామని తీసుకెళ్తున్నా, ఇది నీదని నాకు తెలీదు, నువ్వు ఇట్లా అంటున్నావు కాబట్టి నేను నీకే ఇచ్చేస్తా అని చెప్పి ఆమె చేతిలో పెట్టేస్తారు అన్నట్టు. ఈయన వెళ్ళిపోతాడు గుడికి. లక్ష్మీదేవి తీసుకొని వైకుంఠంలో విష్ణుమూర్తికి చూపెట్టి, చూసావా నీ భక్తుడు అన్నావు, చాలా గొప్పవాడు అన్నావు, పువ్వును కూడా దొంగతనం చేశాడు, ఆఖరికి నేనంటే మళ్ళీ నాకే ఇచ్చేశాడు అని. అప్పుడు విష్ణుమూర్తి ఏమంటారు తెలుసా, నువ్వు అతను అలా చూస్తున్నావు కానీ చూసావా అక్కడికి వెళ్ళినా నాకే వేయాలి పువ్వు, ఇప్పుడు నీ చేయితో నాకు దగ్గరికి పంపించాడు, అది నా భక్తుడి గొప్పతనం అని చెప్తారు అన్నట్టు. సో అప్పుడు ఆ పువ్వుని తీసుకొని విష్ణుమూర్తి నదిలో వదిలేస్తారంట, అక్కడ ఉన్న నదిలో దగ్గరలో, అదేమో నది పేరు నాకు తెలియదు, గంగానదో ఏమో మరి, అక్కడ వదిలేస్తే ఆ పువ్వులో నుంచి పుట్టినవాడు కబీర్ దాస్. ఇప్పుడు ఈయనకి హిందూ అందామా ముస్లిం అందామా, పుట్టుక హిందువే కదా మరి, మరి ఆయన దోహాలు రాసింది ఎవరి కోసం, ముస్లిం అయితే ముస్లిమ్స్కి తగ్గట్టే రాసుకోవాలి, ఇస్లామిక్ వే రాసుకోవాలి. ఇది చెప్తూ నేను వీడియో చేస్తే ఈ రాధా మనోహర్ దాస్, ఇందాక చెప్పిన లిస్టులో మర్చిపోయాం, ఈ రాధా మనోహర్ దాస్ కూడా ఆంధ్రప్రదేశ్ తాళ్ళపూడి. సో ఇతను ఎవరు సార్ గురువు అని అడ్డమైన ఎటకారమైన కామెంట్లో పెట్టిండు. అప్పుడు నాకు 3 monthsలో 83,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు యూట్యూబ్లో, 3 నెలల్లో. September 12కి క్రియేట్ చేశా ఛానల్, December 21 డిలీట్ చేశా.
3 వీడియోలు సాయిబాబా మీద 1 minute షార్ట్సే చేసేది నేను, పెద్ద వీడియోలు కూడా కాదు. అప్పుడు ఓన్లీ యూట్యూబ్ 1 minute అలో చేసేది. అవును. అందులో ఈ స్టోరీ ఇప్పుడు చెప్పినంత 1 minuteలో చెప్పానన్న. కింద వచ్చి కామెంట్లు పెట్టిండు సాయిబాబా విషయంలో. దీంట్లో కింద సాయిబాబాని తిడుతూ, దేవుళ్ళని తిడుతూ, నన్ను తిడుతూ గలీజ్ కామెంట్లు పెట్టారు హిందువులు. నేనేం చేసిన అంటే అమోఘన్నకి మెసేజ్ చేశా. అప్పట్లో రిఫ్లెక్షన్ ఛానల్ నాకు వీళ్ళెవరు పరిచయం లేదు, నేను 3 నెలలు అయింది కావచ్చు. ఒక ఊకే స్క్రోలింగ్లో వాట్సాప్ నెంబర్ వస్తుంది కదా అని ఈ అన్న కొంచెం అప్పట్లో పాడ్కాస్ట్లు అవి బాగా చేశారు కదా. అమోఘన్నకి మెసేజ్ పెట్టి నాకు అప్పటికి రెస్పాన్స్ రాలేదు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి రెస్పాండ్ అవ్వాలని ఏం లేదు, నేను పరిచయం కూడా లేదు వాళ్ళకి. ఏమో నాకు ఇట్లా హిందువుల కోసం వీడియోలు చేస్తుంటే హిందువులే టార్గెట్ చేస్తారు, దట్టు రాధమనోహర్ దాస్ లాంటి వాళ్ళు అని చెప్పి దేవుడి దగ్గర ఫోన్ పెట్టిన, నేను మీ గురించి చెప్పి నేను తిట్టించుకోలేను హిందువులతో అని చెప్పి డిలీట్ కొట్టా యూట్యూబ్ ఛానల్ని. 83,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు, 2.5 crore వ్యూస్ వచ్చాయన్న. ఇప్పుడు నార్మల్గా పెద్ద వీడియోలతో కదా మానిటైజేషన్ అవుతుంది, నాకు షార్ట్స్తో అయ్యింది మానిటైజేషన్. 10 million వ్యూస్ 1.5 monthలో వచ్చాయి. నేను కొంతమంది మీరు అమోఘ్ లాంటి వాళ్ళు కానీ సిద్ధు లాంటి వాళ్ళు కానీ కొంతమంది ఉన్నారు, వీళ్ళు కొంత పర్లేదు అంటే వీళ్ళు సబ్జెక్ట్ గ్రౌండ్కి వెళ్తారు, గ్రౌండ్కి వెళ్ళి కొన్ని వాస్తవాలు తెలిసే ప్రయత్నం చేస్తారు తప్ప. ఇప్పుడు ఈ లలిత్ చౌదరి, కరుణాకర్, సుగన వీళ్ళందరూ ఎవరు కూడా నాకు తెలిసి గ్రౌండ్లో ఎప్పుడు కనబడలేదు. నాకు సిద్ధు లాంటి వాళ్ళు, అమోఘ్ లాంటి వాళ్ళు కొంతమంది కనబడ్డారు నాకు. సో వాళ్ళు చేసే పనిలో కొంత నిజాయితీ ఉన్నది, వాళ్ళు చేస్తారు కూడా, మనం తప్పడం అవసరం లేదు. కాకపోతే కొంతమంది ఇప్పుడు పర్టికులర్గా మీరు చెప్తున్నటువంటి ఈ సెక్టర్ అవుతుందో, రాధా మనోహర్ నుంచి మొదలు పెట్టుకుంటే, ప్రియా చౌదరి మొదలు పెట్టుకుంటే, లలిత్ కుమార్, ఇదంతా మొత్తం అంతా ఆంధ్ర గ్యాంగే తయారైంది. ఈ ఆంధ్ర గ్యాంగ్ అంతా కూడా తెలంగాణలో ఒక రకమైనటువంటి మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ఒక ప్రయత్నం చాలా బలంగా జరుగుతుందనేది అర్థమైంది నాకు కూడా. నేను మొన్న కోవబన్ విషయంలో, వలి విషయంలో అక్కడికి వెళ్ళినా, ఎందుకంటే నేను దాన్ని హ్యుమానిటీ కూడా చూసిన, మతకంలో చూడలేదు నేను. హ్యుమానిటీ కూడా. ఇంకొక విషయం ఏంటంటే, ఈ రాయలసీమలో 50-20 సంవత్సరాలుగా ఈ కోవా బన్ అనేది ఫేమస్ అక్కడ కల్చర్, అది అక్కడ కల్చర్. కానీ అక్కడ పోయిన తర్వాత సరే నాకంటే మత కోణమని రుద్దిరు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళే ముందు ఆ ప్రియా చౌదరి అనే క్యాండిడేట్ ఆంధ్ర అని తెలిసింది. ఓకే, నాకు ఆమె ఎవరో తెలియదు. అదే అసలు ఆమె ఎవరికి తెలియదు, ఆమె సీనియర్ జర్నలిస్ట్ అని పెట్టుకుని తప్ప ఆమె జర్నలిస్ట్ కాదు, ఏం కాదు, అంతా ఏదో ఒక మన కుటుంబాల మధ్య ఇద్దరు భార్యాభర్తల పంచాయతీలో ఫేమస్ అయిన ఆమె, అంతే తప్ప వేరేం కాదు. ఓకే, మొత్తం ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తులే ఈ తెలంగాణకు వచ్చి, హైదరాబాద్కి వచ్చి మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నట్టు కనబడతా ఉంది. సో ఎందుకు వీళ్ళంతా తెలంగాణ మీద పడ్డారు అసలు? ఇప్పుడు అదే అన్న ప్రాబ్లం ఎక్కడుందో అక్కడ ఫైట్ చేశారు అనుకో, అటాక్స్ జరుగుతాయి, ఆబ్వియస్లీ జరుగుతాయి. ఇప్పుడు జర్నలిస్ట్ సిద్ధు అన్ననే ఉన్నారు, బైన్సా అప్పుడు తెలుసుగా, ఆయన ఎంత అక్కడికి వెళ్ళి చేసింది అందరికీ తెలుసు. మరి వీళ్ళని అట్లా చేయమని చెప్పండి. ఇప్పుడు జర్నలిస్ట్ సిద్ధు అన్న ఇప్పుడు వీళ్ళందరితో టచ్లోనే ఉంటారు, అమోఘ్ అన్న టచ్లోనే ఉంటారు, కానీ వీళ్ళు ఎప్పుడైనా ఇలాంటి కాంట్రవర్సీ మాటలు మాట్లాడడము, కొన్ని పర్సనల్గా టార్గెట్ చేయడం మీరు చూసిరా? నేను చూడలే కదా, వాళ్ళ వీడియోలలో ఉండవు, ఎందుకంటే వాళ్ళ పని అది కాదు. కానీ వీళ్ళు ఎవడు మాట్లాడినా సరే కాల్ రికార్డింగ్ చేసి వీళ్ళు గ్రౌండ్కి వెళ్తారు. ఇప్పుడు ఓల్డ్ సిటీలో ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ విషయంలో కూడా వీళ్ళందరూ వెళ్ళిరు, కేసులు కూడా అయినాయి. నిజంగా అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే ధర్మం గురించి గ్రౌండ్కి వెళ్ళి మాట్లాడుతున్న వాళ్ళు వీళ్ళు. సుదర్శన యాగం కూడా చేశారు కదా అమోఘ్ అన్న అప్పట్లో. సో వీళ్ళు మాత్రం ఎవరు గ్రౌండ్కి వెళ్ళిన దాఖలు అయితే కనవలేదు, అసలు దిగరు. ప్రియా చౌదరి గారు, లలిత్ చౌదరి ఎవరు నాకు దిగిన సందర్భం అయితే కనవలేదు. నేను నిన్న కూడా ఉప్పల్లో ఒక టెంపుల్ని కొద్ది దూరంలో, అంటే ఒక టెంపుల్, దాని తర్వాత రోడ్డు తర్వాత ఒక ముస్లిం ఇల్లు, తర్వాత ఒక క్రిస్టియన్ ఇల్లు ఉన్నది. వాళ్ళు టెంపుల్ అడ్డుకుంటున్నారు, నిన్న చూసే లైవ్ పెట్టారు కదా, టెంపుల్ అడ్డుకుంటారు వాళ్ళు. సో దాన్ని అక్కడికి మేము వెళ్ళాం, అరే టెంపుల్ మీరు ఎట్లా అడ్డుకుంటారు, అది హిందూ సంబంధించిన అన్నాం. ఇలాంటి వాటికి రమ్మంటే మాత్రం వీళ్ళకి చేత కాదు, రారు. వీళ్ళు ఏమైనా అంటేనేమో వీళ్ళు కమ్యూనిస్టులు, వీళ్ళు హిందూ ద్రోహులు అని కూడా మాట్లాడతారు. కానీ గ్రౌండ్కి వెళ్ళి చేయండి రా బాయ్ అంటే ఇప్పుడు అక్కడ పోయి మాట్లాడమని మాట్లాడతారా? మొన్న బాలపూర్లో రోహింగ్యాల గురించి సంథింగ్ ఏదో అయినప్పుడు హిందూ సభ ఒకటి పెట్టారు, గుర్తుందా? వీళ్ళు ఎవరన్నా వచ్చారా? వీళ్ళు రాలే. ఒకటి ఏంటంటే, ఒకటి పిలిచైనా ఉండాలి, పిలిస్తే వీళ్ళు రాకపోయినా ఉండాలి. వీళ్ళు అవకాశం అందరికీ తెలుసు కాబట్టి పిలవకపోయినా ఉండాలి. దందా చేసి బ్యాచ్ కాబట్టి వీళ్ళ వల్ల హిందూ ధర్మానికి నష్టం జరుగుతుందనే విషయం వాళ్ళకు క్లారిటీ ఉంది కాబట్టి పిలవరు. మీకు ₹1,00,00,000 సంపాదించడం ఈజీయా? అంత ఈజీ ఏం కాదు. ఎన్ని సంవత్సరాలు పడుతుంది యూట్యూబ్లో లైక్ ఇట్లా ఒక ఛానల్ అసలు చేయాలన్నా కూడా చాలా, అసలు అది అవుతుందో కూడా తెలియదు కదా, ఎందుకంటే మనకు ఉండే వ్యవస్థ వాటి అక్కడికే సరిపోతుంది మనకి. ఇప్పుడు కర్ణాకర్ సుగ్నా ఉంటాడు, ఆ వీడియో క్లిప్ ఇస్తా మీకు, పెట్టండి, ఏం కాదు ఇంకా పెట్టండి. చాలా దూరం వచ్చేసింది ఇష్యూ. ఏం చెప్పినంటే ఎట్లా అడుక్కున్నారు తెలుసా, అతనికి ₹1,00,00,000 కావాలి కర్ణాకర్ సుగ్నాకి, బిల్డింగ్ కొనుక్కోవడానికో ఆఫీస్ పెట్టడానికో ₹1,00,00,000. కోటి రూపాయలు
2,000 మంది మనిషికి 5,000 చొప్పున వేసినా కూడా ₹1,00,00,000 అవుతే అతను అవసరం తీరుతాను ఒక పెద్ద ఆయన చెప్పిండు. అది ₹1,00,00,000 సంపాదించడం అంత ఈజీ. సరే వచ్చినాయి కోటి కాదు. మొన్న కరుణాకర్ సుగ్నే నా మీదనే వీడియో చేసిండు. ఏదో చెప్పినావు కదా జర్నలిస్ట్ భానుతో లైవ్లో 2 కోట్లు అది ఇదే నా కేసు సాల్వ్ అయింది అన్నాడు. అరే నీకు అవసరం ₹1,00,00,000, జనాలు ఇచ్చింది 2 కోట్లు 2.5 కోట్లు. కరాటే కళ్యాణ్ అక్క కూడా వీడియోలో చెప్పింది క్లియర్గా, లెక్కలేసి చెప్పింది కదా బోర్డు మీద. వీళ్ళలాగా మాటలు మాట్లాడలే కదా. మరి అట్లాంటప్పుడు నువ్వు ఏం చేయాలి? నీ అవసరానికి ఎక్కువ నీకు వచ్చినప్పుడు నువ్వు రిటర్న్ ఇవ్వాలి. అవును. ఇప్పుడు నాన్ వేషన్ ఉన్నాడు, వేరే యూట్యూబర్లు ఉన్నారు, తీసుకుని మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తారు కావాలి. ఒకసారి అప్పుడు తీసుకుండు అంటార్టికా టైంలో, దాని తర్వాత మళ్ళీ రిటర్న్ ఇచ్చేసిన అతను మొత్తం లెక్కలు కూడా చూపెట్టిండు. ఇట్లున్నారు కొందరు యూట్యూబర్లు, తీసుకున్న వాళ్ళు మళ్ళీ రిటర్న్ ఇచ్చారు వాళ్ళకి వచ్చినప్పుడు. కానీ వీళ్ళు అవసరమైంది 1 కోటి, వచ్చింది 2 కోట్లు 2.5 కోట్లు మొత్తం వాడుకున్నారు. కానీ ఇప్పుడు ఆ ₹1,00,00,000తో ఇప్పుడు 1 కోటి ఖర్చు కాబట్టి 1 కోటి ఖర్చు పెట్టారు అనుకోండి, ఇంకో ₹1,00,00,000తో ఏమైనా సేవా కార్యక్రమాలు చేసిరా? వార్షికోత్సవాలు మాత్రం చాలా బ్రహ్మాండంగా చేసుకుంటారు. దేనికి అవసరం? చిన్నచేర స్వామి కూడా అన్నారు కదా ఆ వీడియోలో, డైరెక్ట్ తిట్టిండు కదా, నువ్వు ఇప్పుడు ప్రాబ్లం క్రిస్టియానిటీతో కాదు, దాన్ని వాడుకుంటున్న వాళ్ళతో, వాళ్ళతో ఫైట్ చేయాలి అని చెప్పారు. కానీ వీళ్ళు ఇప్పుడు నువ్వు బైబిల్ని పట్టుకున్నావు అంటే మొత్తం క్రిస్టియానిటీని నువ్వు పట్టుకున్నట్టు, అంతే కదా. మన దగ్గర ప్రాబ్లమ్స్ లేవా? ఇస్కాన్ సంస్థ భగవద్గీతలో కృష్ణుడు అది అదేంటి భగవద్గీతలో ఏముంటుందంటే కృష్ణుడితో పాటు శివుని బ్రహ్మదేవుడిని ఈక్వల్గా గోలిస్తే వాడు పాషాండులు అని ఉంటుంది. అంటే ఇప్పుడు నేను పాషాండుని అవుతానా, నేను నాస్తికుడిని అవుతానా, అంటే నేను క్రిస్టియన్ ఇప్పుడు ఆ బైబుల్ ఆ భగవద్గీత ప్రకారం కాదుగా. కొన్ని ఉన్నాయి మన దాంట్లో సరి చేసుకోవాల్సినవి. నిన్ననే వీడియో చేసా దాని మీద కూడా. లోపాలన్నీ అన్ని మతాల్లో లోపాలున్నాయి, అన్ని పురాణాల్లో కూడా లోపాలున్నాయి. ఇప్పుడు బైబిల్లో లోపాలున్నాయి, ఈవెన్ ఖురాన్లో లోపాలున్నాయి, మన భగవద్గీత మార్చి రాసడం జరిగింది. అది జరగలేదని చెప్పడానికి కూడా స్కోప్ లేదు. అందుకే మనకి పీఠాలు ఉన్నాయి. నువ్వు ఏది చదవాలో వాళ్ళు ఆథెంటిసిటీ ఇస్తారు, అది మాత్రం నువ్వు చదువు. మరి అట్లా వచ్చిన ఆథెంటిసిటీతో వచ్చిన భవిష్య పురాణం నా దగ్గర ఉంది. అందులో జీసస్ క్రైస్ట్ గురించి అంటే శాలివాహనుడు అని అంటారు. మనకి శాలివాహన శకం ఒకటి ఉంటుంది. మీరు చూసే క్రీస్తు శకం శాలివాహన శకం అని ఉంటుంది. అందులో జీసస్ గురించి శాలివాహనుడు గుర్రం మీద స్వారీ చేస్తున్నప్పుడు, అంటే లైక్ రైడ్ చేస్తున్నప్పుడు, భారతదేశం మొత్తమే, ప్రపంచం మొత్తం భారతదేశమే ఉంటుండే. అయితే భారతదేశంలో చెప్పిన ధర్మము వాళ్ళకి నచ్చినట్టు అనుసరించుకొని ధర్మాన్ని వదిలిపెట్టి బ్రతికే వాళ్ళ మొత్తం కంట్రీలను సపరేట్ చేసుకుంటూ వచ్చిండు ఆయన. అట్లాంటి టైంలో ఏమైందంటే ఒక అతను కనిపిస్తాడు, ఒక దివ్య శరీరంతో కనిపిస్తాడు. నువ్వెవడివి అని అడుగుతాడు. నేను ఈశుపుత్రుణ్ణి అంటాడు, అంటే ఈశ్వర కుమారుణ్ణి అని. కన్యగర్భ సంజాతుడిని అంటే నేను కన్యకి మాత్రమే పుట్టా అని చెప్తాడు. నేను ఎప్పుడు సత్యం అనే దాని మీదనే ఉంటా అని చెప్తాడు. దీనికి కంచి కామకోటి పీఠం ప్రమాణం ఇచ్చింది. చాలా పెద్ద భవిష్య పురాణం అది, అందులో ఇది కూడా ఉంది. మరి ఇప్పుడు నేను జీసస్ని తిట్టాలా? నా ప్రొఫైల్ నా వాల్పేపరే ఈయన. మరి ఈయన ఆమోద ముద్రతో వచ్చింది దాన్ని పట్టుకొని నేను ఎట్లా తిడతా? నేను అది తెలిసిన అట్లా తిడితే నేను పరమాచారం తిట్టినట్టే కదా. సో వీళ్ళకి ఇవేం తెలియదు, బుక్కులు చదివితే కదా అందులో ఏముందో తెలుస్తుంది, కొనుక్కుంటే కాదు. సో అది ప్రాబ్లం. సో ఇంకొకటి ఏంటంటే చెప్పాను కదా, సేమ్ ప్రాబ్లం అక్కడ ఉంటే వీళ్ళు ఇక్కడ ఫైట్ చేశారు, చేత కాదు కాబట్టి. ఇంకొకటి సాయిబాబా విషయంలో కూడా దిల్షనర్ PS నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ రాగానే కార్లో కూర్చొని దీని వెనక షిరిడి సంస్థానం కూడా ఉంది, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, మా దగ్గర డబ్బులు లేవు, డబ్బులు వేయండి, మీరు పోలీస్ స్టేషన్కి రండి అని ఫోన్ నెంబర్ పెట్టిండు. నువ్వు మాట్లాడిన ఏదో మాటలకి, ప్రూఫ్లు లేని మాటలకి నీ మీద కేసులు అయితే జనాలు ఎందుకు వస్తారు నీకు సపోర్ట్గా? అయినా ఇక డబ్బుల మ్యాటర్ ఎందుకు వచ్చింది? పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ ఎందుకు వచ్చింది? నేను అరెస్ట్ చేస్తామని వచ్చిందా? అరెస్ట్ చేసేది ఉంటే వచ్చి లేపుకోపోతారు వాళ్ళు. కామ్గా లేపుకోవడం పెద్ద మ్యాటర్ కాదు. ఫోన్ నెంబర్, వీడు పెట్టిన ఫోన్ నెంబర్తోనే ట్రాక్ చేయడం, వీడి ఇన్స్టాని ట్రాక్ చేయడం. ఏమన్నారు? మేము కంప్లైంట్ ఇచ్చినాం, ఇట్లా హిందువుల మందినే డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి, వీళ్ళు హిందువులు సాయిబాబాని ఫాలో అయ్యే వాళ్ళని ముస్లిమ్స్ అంటున్నారు, సాయిబాబా మందిరాలని దర్గా అంటున్నారు, దిల్షనర్ సాయిబాబా గుడి ఇక్కడ ఉంటుంది, పక్కన రోడ్డు పక్కన సాయిబాబా మందిరం. పోలీసు వాళ్ళకి తెలియదా సాయిబాబా మందిరంలో ఏం జరుగుతుందో? దర్గాలు ఏ విధంగా ఉంటాయి, సాయిబాబా మందిరాలు ఏ విధంగా ఉంటాయి తెలియదా? మరి అదే పనిగా దర్గాలు అనడం, దాన్ని కూల్ చేయాలి అనడము, ఇట్లాంటివన్నీ లలిత్ గారు మాట్లాడిండు. మరి పోలీస్ నుంచి ఫోన్ రాగానే దువ్వాడ శివప్రసాద్, భారత్ వర్ష ఛానల్ వాడు లలిత్ కుమార్ ఫోన్ నెంబర్లు పెట్టి జనాలను పోగేయడానికి చూసిర్రు. దాని నెక్స్ట్ డే వైకుంఠ ఏకాదశి ఉంది కాబట్టి పోలీసు వాళ్ళు ఏమన్నారంటే కొంచెం డిస్టర్బెన్సెస్ జరిగే ఛాన్స్ ఉంటుందేమో అని చెప్పి వాళ్ళు తర్వాత రండి మీరు, మేము మళ్ళీ ఫోన్ చేస్తామని చెప్పారు.
అది జరిగింది. మొన్న రమణానంద మహర్షి ఏదో ఉంటుంది ఒక ఆయనని సాయిబాబా భక్తులు మేము ఎవరం అంత ఇదిగా ఏం చెయ్యం. ఇప్పుడు నేను సాయిబాబా భక్తున్నన్నా, నేను తప్పు చేసిన అనుకో, నేను టాప్ లెవెల్లోనే ఉన్నా కానీ సాయిబాబా భక్తుడిని, నన్ను ఒక్కరిని చూపెట్టి సాయిబాబాని చెడ్డ చేయడం ఎందుకు? సాయిబాబా చెప్తే నేను అట్లా తయారయ్యానా? సాయిబాబా చెప్పింది ఒకటి, నేను ఫాలో అయింది, నేను ఏదైతే ఫాలో అయినది సాయిబాబా చెప్పలేదు, కానీ నా సొంతంగా నేను ఖరాబ్ అయినా. దాన్ని ఒకటి పట్టుకొని సాయిబాబా భక్తులందరూ ఇట్లనే ఉంటారంటే, ఇండియా మొత్తంలో 20 కోట్ల మంది ఉంటారు దగ్గర సాయిబాబాని ఆరాధించే వాళ్ళు. 140 కోట్ల మందిలో 20 కోట్ల మంది హిందువులని నువ్వు ముస్లిం అనడం, ఇన్ని మందిరాలని నువ్వు దర్గాలు అనడం చేస్తే, ఆల్రెడీ 2-3 లక్షల మసీదులు ఉన్నాక ఇంకో 50,000 లక్ష సాయిబాబా మందిరాలు ఉంటాయి. అంటే ఇంకా నువ్వు దానిలో కలుపుతున్నావా? వీళ్ళు నిజంగా ధర్మాన్ని కాపాడడానికి వస్తే హిందువులని ముస్లిం అన్నారు. ఫస్ట్ పాయింట్. మన ప్రజలని మనం ముస్లిం చేసుకుంటున్నాము, మనం బలవంతంగా ముస్లిం అంటున్నామని అంటే ఇంకా నీ ఆలోచన విధానం ఏంటి? నువ్వు హిందుత్వాన్ని ఎక్కడ కాపాడుతున్నావు? అంటే వీళ్ళు కావాలని ఒక హిందుత్వంలో హిందుత్వంలో డివిజన్ తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుందా? ఇదంతా కూడా ఒక రకంగా బీజేపీకి నష్టం చేకూర్చే అంశమే కదా ఇదంతా కూడా? కాదు, వీళ్ళు ఇప్పుడు బీజేపీ సపోర్ట్ ఉంది అనుకుందామన్నా, బీజేపీ హిందుత్వ పార్టీ ఒకటి ముద్ర పడ్డది కదా. సాయిబాబా విషయమే తీసుకుందాం. ఇప్పుడు సాయిబాబా నిజంగా ఎగెయిన్స్ట్ అయితే ఆర్ఎస్ఎస్, ఇప్పుడు బీజేపీకి ఆర్ఎస్ఎస్ తో సంబంధాలు ఉంటాయిగా. ఆర్ఎస్ఎస్ చీఫ్ కే సాయిబాబా గురించి పాజిటివ్ ఒపీనియన్ ఉన్నప్పుడు ఆర్ఎస్ఎస్ చీఫ్ ఇప్పుడు బయటకు వచ్చి ఓపెన్ గా చెప్పారు, కానీ ఇంటర్నల్ గా బీజేపీకి ఏదో ఒకటి చెప్పుంటారు కదా సాయిబాబా విషయం గురించి. అందులో ఉంది హిందువులే మీరు ఇది చేయొద్దని. రామచంద్రరావు కూడా చెప్పారు కదా బయట ఓపెన్ ప్రెస్ మీట్ లో చెప్పింది కదా క్లియర్. దట్టు బీజేపీ పార్టీ ఆఫీస్ లో పైనుంచి ఇన్ఫర్మేషన్ రాకుండా, పైనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వీళ్ళు సొంత స్టేట్మెంట్లు ఇవ్వరు కదా, ఎందుకంటే అపాయింట్ చేసింది పైన వాళ్ళు కాబట్టి. అట్లాంటప్పుడు వీళ్ళు బీజేపీని వాడుకుంటారు ఎట్లా అంటే నెగిటివ్గా చూపెట్టడానికి బీజేపీని. ఇప్పుడు మీకు ఎక్కడన్నా డైరెక్ట్గా బీజేపీ వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చిందా? కాశీలో కూడా మీరు రోడ్డు మీద నుంచి వెళ్తుంటే యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు కదా, ఆయన దానికే కదా సీఎం. మరి కాశీలో సాయిబాబా మందిరాలు ఎందుకున్నాయి? ఇంకా అప్పట్లో కూల్చారు. ఎందుకు అని అంటే జనాలకి మైండ్ ఉండదు. ఫస్ట్ హిందుత్వం అనగానే ఈ రోజో రేపో హిందుత్వం నశించిపోతుంది అన్న థాట్కి తీసుకొని వచ్చారు వీళ్ళు యూట్యూబర్లు. సో హిందుత్వ నిజంగా రేపే నాశనం అవుతుందా? కల్కి అవతారం మరి రేపే రావాలి కదా. ఇప్పుడు పురాణాలు ప్రమాణం, వేదం ప్రమాణం. పురాణాలు ఏం చెప్పారు? ధర్మం మొత్తం నశించినప్పుడు మరీ పీక్ స్టేజ్ లో వెళ్ళి భూదేవికి భారమైనప్పుడు కల్కి అవతారం స్వీకరించి అందరినీ సంహరిస్తాడని ఉంది. మరి రేపే రావాలి కదా కల్కి. రేపు రావాలంటే నిన్ననో మొన్ననో 10 సంవత్సరాల ముందో పుట్టాలి కదా ఆయన. మరి పరశురాముడు ఆయనకు అన్ని నేర్పియాలి కదా, మరి యుద్ధ విద్యలు ఇవన్నీ. మరి రేపు ఎట్లా నాశనం అవుతుంది ధర్మం? ఇప్పటికీ కలియుగం స్టార్ట్ అయ్యి 5136 years 124 years ఎంతో అవుతుందన్న. ఇంకా కలియుగం ఎప్పుడు ఎండ్ అవుతుంది తెలుసా? 4,32,000 సంవత్సరాలు మొత్తం కలియుగం లైఫ్ స్పాన్. 5,000 తీసేస్తే 5,000 సంవత్సరాలు తీసేస్తే 4,27,000 సంవత్సరాలు ఉంది. అప్పటి వరకు కూడా సనాతన ధర్మం ఉంటుంది. వేరే మతాల గురించి నాకు తెలియదు, వాళ్ళ బుక్లో ఏం రాసుకున్నారో తెలియదు. దీంట్లో ఉంది కాబట్టి నేను చెప్తున్నా. వీళ్ళు రేపే ప్రాబ్లం వస్తుంది అన్నట్టు పోర్ట్రే చేస్తారు. అరే ఇంకా 4,27,000 సంవత్సరాలు ఉంది. అప్పటికి కూడా ఎవడో ఒకడు ధర్మాత్ముడు మిగులుతాడు, వాడిని వదిలేస్తాడు. అంటే సనాతనం ఎప్పటికీ ఇక్కడ ఉంటుంది. మరి నువ్వెవడు కాపాడడానికి? సెకండ్ థింగ్, ఇది కాపాడాలంటే ఇవ్వాల్సింది జ్ఞానం. ఇంకొకటి, వీళ్ళు సాయిబాబా గురించి ఇంత మాట్లాడతారు కదా, ఇప్పుడు రాడ్ ఉంటుంది చూడండి, అసలు మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. సాయిబాబా ఉన్న టైంలోనే ఒకడు వస్తాడు, నేను మతం మారుతా అని చెప్పి. అప్పుడు సాయిబాబా ఏమనాలి? వీళ్ళ ప్రకారము సాయిబాబా ముస్లిం అయితే కన్వర్ట్ చేయడానికే వస్తే హిందువులని. ఒకతను ఏమంటాడు, నేను మొహమ్మదీయుడు లాగా మారుతా సంథింగ్ అనో ఏదో అంటాడు. ఒక ముస్లిం వచ్చి హిందూ మారుతానో, హిందూ వచ్చి ముస్లిం లాగా మారుతానో ఏదో కన్వర్సేషన్ జరుగుతుంది. జరిగినప్పుడు సాయిబాబా ఏమంటారు తెలుసా? నీ అబ్బని మార్చుకున్నట్టేరా అని తిడతారు. ఇప్పుడు లలిత్ కుమార్ ఉన్నాడు, కర్ణాకర్ సుగ్గున ఉన్నారు, ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గాడు ఉన్నాడు. వీళ్ళు మొత్తుకుంటా ఉంటారు కదా సాయిబాబా గురించి, వీళ్ళ అవకాశం కూడా లేదు. ఇదే మాట ఇప్పుడు వీళ్ళే లింక్ చేసుకొని, వీడు లలిత్ గారు బుక్కులు చదువుతాడు కదా, సాయిబాబా బుక్కులు సగం చదివి హేటెడ్ క్రియేట్ చేస్తున్నాడుగా. అడిగి దమ్ము ఉంటే ఈ చాప్టర్ పేరు నేను చెప్తా, చదవమని చెప్పండి, లేదంటే ఇక్కడ డిస్ప్లే చేయండి, అది చదవమని చెప్పండి. వాడు అద్దంలో వాడు చూసుకోకున్నా సరే వాని మీద వాడు తువ్వ నుమ్మించుకున్నట్టు అవుతుంది. నీ అబ్బాయిని నువ్వు మార్చుకున్నట్టేరా అంటే, సనాతన ధర్మంలో పుట్టి క్రిస్టియానిటీలోకి పోయి అంటే ఒకసారి మార్చుకున్నాడు, క్రిస్టియానిటీలో నుంచి మళ్ళీ దీంట్లోకి వచ్చాడంటే మళ్ళీ ఇంకొకసారి మార్చుకున్నాడు.
మరి ఇప్పుడు సాయిబాబా పర్ఫెక్ట్ ఉన్నాడా, లలిత్ కుమార్ పర్ఫెక్ట్ ఉన్నాడా? అబ్బాయిని మార్చుకోవడం ఏందని వీళ్ళకి కొంచెమైనా కామన్ సెన్స్ ఉండాలి. అందుకే ఒక బుక్ పట్టుకొని స్టార్టింగ్ పేజీలు తీసి కాంట్రవర్సీ చేసే ముందు బుక్ మొత్తం చదివితే మన అవకాత ఏందో సాయిబాబా చూపిస్తాడు. ఏ చరిత్ర అయినా అంతే. కంచి పరమాచార్య దగ్గరికి, ఇప్పుడు కంచి పరమాచార్య ఆయన ముస్లిం లాగానే, ఆయన ఒక ముస్లింకి అల్లాలాగా దర్శనం ఇచ్చిండు. అల్లాకి రూపం ఉందా? లేదు. మళ్ళీ అల్లాలాగా ఎట్లా దర్శనం ఇచ్చిండు? ఆయన బ్రహ్మజ్ఞాని స్థితిలో ఉన్నాడు, ఆయన అంతటా పరమాత్మని చూసే స్థితిలో ఉన్నాడు. ఒక ముస్లిం వస్తాడు, కంచి కామకోటి పీఠాధిపతి ఒక ఊరికి వస్తాడు అన్నట్టు. ఒక అతను చెప్తాడు ఎప్పటి నుంచో రమ్మని చెప్తే, సరే ఇతను ఎన్నిసార్లు అడిగాడు కదా మనం వెళ్దామని నడుచుకుంటూనే వెళ్తాడు ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా. అది కంచి పరమాచార్య వాళ్ళ లీలలు అని ఒక బుక్ ఉంది, అందులోనే ఉంది. కంచి పరమాచార్య దర్శనానికి అని వస్తాడు. అప్పుడు కంచి పరమాచార్య ఏమంటారు తెలుసా? నీ భార్య పొద్దునే దర్శనానికి వచ్చి వెళ్ళిందయ్యా అని చెప్తారు. వచ్చింది నా భార్య అని స్వామివారికి ఎట్లా తెలుసు అని ఆయన షాక్ అవుతాడు. ఎంతో మంది వస్తారన్న. ఇప్పుడు పీఠాధిపతులు ఇక్కడికి వచ్చినా కూడా అసలు మీరు చూడరు, అంత వేల మంది వస్తారు చూడడానికి. అందులో ఎట్లా గుర్తుపట్టారు వచ్చింది నీ భార్య అని? ఆయన షాక్ అవుతారు, సాష్టాంగ నమస్కారం చేస్తారు, స్వామివారు ఆశీర్వదిస్తారు. ఆయన చెప్తారు, నాకు మీలో మా అల్లా కనిపించారు స్వామి అని. అల్లాకి రూపం లేదు. వీళ్ళేందంటే దేవుడు అంటే రాముడు, కృష్ణుడు, శివుడు, విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు వీళ్ళనే చూస్తున్నారు. కానీ వీళ్ళని మించిన పరమాత్మ ఒక ఆయన ఉంటారు, ఆయనకి రూపం ఉండదు. రూపం లేని పరమాత్మ రూపం తీసుకొని ధర్మబోధ చేయడానికి, మనకి జ్ఞానం ఇవ్వడానికి ఒక అవతారం స్వీకరిస్తుంది. ఇది సనాతన ధర్మం. ఇది సగుణోపాసన. అంటే ఇప్పుడు అక్కడ స్టాండ్ కనిపిస్తుంది కాబట్టి నేను దాన్ని చూస్తున్నా, దాని ఆకారం చూస్తున్నా, సో దట్ నాకు దాని మీద కాన్సన్ట్రేషన్ వస్తుంది. అదొక విగ్రహం అనుకో, నా ప్రాణప్రతిష్ఠ చేసిన విగ్రహం. అప్పుడు నాకు ఆ విగ్రహాన్ని చూస్తూ ఉంటే నా కాన్సన్ట్రేషన్ ఎక్కడికో పోదు, అక్కడ విగ్రహం మీద ఉంటుంది. సో ఇది ఉపాసన లాగా, సాధనలాగా చేస్తున్న కొద్దీ మనకేమవుతుందంటే సగుణోపాసన కాస్త నిర్గుణోపాసనలోకి వెళ్తాం. అంటే ఈ దేవుడు ఇప్పుడు ఇక్కడ విగ్రహ రూపంలో లేకపోయినా సరే నాకు అక్కడ కనిపిస్తాడు, ఆ స్థితి వస్తుంది. ముస్లిమ్స్ ఏంటంటే డైరెక్ట్ నిర్గుణోపాసనలోకి వెళ్ళారన్నట్టు. ఇప్పుడు అక్కడ అల్లలాగా ఈయనలో కనిపించారంటే ఈయననేమో వేదం శాస్త్రం చదువుకున్న పండితుడు. మరి వీళ్ళు మ్లేచ్చులు, వీళ్ళు వేరే అంటే మరి ఈయనకి ఎట్లా కనిపించాడు ఆయనలో వల్ల? అట్లాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి కంచి పీఠాధిపతి. ఏ మతమైనా సరే, ఇప్పుడు హిందుత్వమైనా, క్రిస్టియన్ అయినా, లేకపోతే ముస్లిం అయినా కానీ, ఏ మతమైనా కానీ ఒక హేట్రెడ్ క్రియేట్ చేయమని చెప్పదు. అందులో ఉన్నటువంటి కొంతమంది వాళ్ళు కొన్ని రకాలుగా ఒక మానసిక రోగులుగా తయారై, మత ఉన్మాదులుగా తయారై, తమ మతమే గొప్ప అనే విధంగా తయారిస్తున్నారు. అది ముస్లింలో ఉన్నారు కొంతమంది, క్రిస్టియన్స్లో ఉన్నారు, అదేవిధంగా ఇప్పుడు హిందుత్వలో కూడా ఇలాంటి బ్యాచ్, లలిత్ కుమార్ బ్యాచ్, కరుణాకర్ బ్యాచ్ అంతా కూడా తయారయ్యారు. సో మన పురాణాల్లో కూడా దేవతలు ఉంటారు, రాక్షసులు ఉంటారు. దేవతల పైన పైచేయి సాధించినంత రాక్షసులే. దేవతలు దేవుడైనటువంటి ఇంద్రుడి దగ్గర పోయి శరణు కోరుతారు, మాకు ఈ రాక్షసుల వల్ల ఇబ్బంది అవుతుందని చెప్పేసి అంటారు. సో నేను అదే చెప్పిన 2-3 సార్లు చెప్పిన, ఈ రాక్షస జాతే ఇప్పుడు మన హిందుత్వంలో కొంతమంది తయారైనరు. ఇప్పుడు ఆంధ్ర ముసుగులో వీళ్ళంతా ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి ఒక రాక్షస జాతి అంతా తయారయ్యి ఈరోజు హిందుత్వంని కించపరిచే విధంగా తయారవుతున్నారు, కనబడుతున్నారు. నాకైతే అర్థమైంది. ఎంతమంది యూట్యూబర్లు ఉన్నారు? మేము 14 మంది మీద కంప్లైంట్ ఇచ్చినామన్నా. లలిత్ కుమార్, భాస్కర్కి వెళ్ళి వీళ్ళు ఎక్స్ట్రా. ఇంతమందికి మీరు అందరివి తీసుకుంటే దాదాపు ఒక 50 లక్షల సబ్స్క్రైబర్లు వెళ్తారు. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇవన్నీ కలిపితే. చాగంటి గారు వీళ్ళందరూ చెప్పిన ప్రవచనాలు ఉంటాయి, వాళ్ళ ఛానల్స్ ఉంటాయి. అంటే ఎవరు హ్యాండిల్ చేస్తున్నారో కానీ వాళ్ళ పేరు మీద హ్యాండిల్ చేస్తుంటారు. ఇప్పుడు వాళ్ళు చెప్పే స్లాంగ్ ఇప్పుడున్న జనరేషన్ వినలేరు ఎక్కువసేపు. ఇప్పుడు 90s 2000 స్టార్టింగ్లో, అంటే 2005 ఆ టైంలో పుట్టిన వాళ్ళకైతే ఓకే వినగలుగుతారు. ఇప్పుడు ఉన్న కిడ్స్ అయితే వినలేరు. అట్లాంటప్పుడు ఏం చేయాలి? వాళ్ళు ఏదైతే చెప్పారో అదే మనం విని మన వీడియోలో చెప్పుకోవచ్చుగా. ఇప్పుడు వీడు భారత్ వర్ష వాడు నిన్న ఒక వీడియో చేశాడు, శివాలయంలో శివరాత్రి రోజు వెళ్ళి అభిషేకం చేస్తారు కదా. ఒకటి చిన్న శివాలయం అన్నా, ఇప్పుడు జనాలు ఎంతమంది ఉంటారు? వైకుంఠ ఏకాదశి రోజు, శివరాత్రి రోజు గుంపు ఉంటారు జనం. అయ్యగారు వాళ్ళని కంట్రోల్ చేయగలుగుతాడా? చేయలేరు. పెద్ద పెద్ద గుడిలోనే కంట్రోల్ అవ్వక ఇటు నుంచి అటు వెళ్తా దిగుతా ఉంటారు జనాలు. చిన్న శివాలయంని పట్టుకొని అయ్యగారులు ఏం ధర్మబోధ చేయరు, వీళ్ళకి ఎంతసేపు అర్చన, అభిషేకాలు, గోత్రాలు చదవడమే అంటారు. అరే జాబ్ అది, వాళ్ళ జాబ్ వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు అయ్యగారు నెలకు మొత్తం తీసుకుంటే పండగ దినాలు కాకుండా మామూలు ఒక పండగ దినమైనా తీసుకోండి, ఒక నెల మొత్తంలో ఒక పండుగ వస్తుంది అనుకో అన్న, ఆ గుడికి 1000 మంది కన్నా ఎక్కువ వస్తారా నెల మొత్తం తీసుకుంటే కూడా? మరి అయ్యగారు ధర్మబోధ చేయడానికి జనాలు గుడికి వెళ్ళకపోతే ఆయన ఏడికెళ్ళి ధర్మబోధ చేస్తాడు. కానీ వీడు, ఇప్పుడు వీళ్ళ బ్యాచ్ మొత్తం ఉంది, ప్రతిరోజు 3-4 సార్లు కనిపిస్తారు యూట్యూబ్లో.
ఒక్కొక్కడికి మినిమం 50,000 వ్యూస్ వస్తాయి ఒక రోజుకి. అంటే 50,000 మందికి నువ్వు రీచ్ అవుతున్నావు. అయ్యగారు నెలకి 1000 మందిని కూడా రీచ్ అవ్వలేకపోతుండే, ఎందుకంటే వాళ్ళు అక్కడికి వస్తలేరు కాబట్టి. రోజుకి 50,000 మంది నువ్వు రీచ్ అవుతున్నప్పుడు నువ్వు కదా ధర్మబోధ చేయాలి. బిచ్చం ఎందుకు అడుక్కుంటున్నారు? ధర్మబోధ చేస్తా అని బిచ్చం అడుక్కుంటున్నారు సోషల్ మీడియాలో. కానీ ధర్మబోధ కాకుండా సొంత పైత్యం అంటగడుతురు. గురువులు సాయిబాబాని ఆరాధిస్తారు. గురువులు అంటే ఒక్కళ్ళు కూడా కాదు. రమణ మహర్షి, నీమ్ కరోలి బాబా, రామకృష్ణ పరమహంస, హంపి పీఠాధిపతి సాయిబాబాకి హారతి ఇచ్చారు. వీళ్ళు ఒక పీఠాధిపతితో ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళారు అన్నట్టు. తపోవన్ ఆశ్రమ్ పీఠాధిపతి, ఆయన మొన్న శరీరం వదిలారు. ఆయన వైజాగ్లో సాయిబాబా మందిరం విగ్రహ ప్రతిష్టాపనకి వెళ్ళారు. సాయిబాబా విగ్రహం అక్కడ ఉంది పెద్దది, కింద ఆయన కూర్చొని జనాలకి ప్రవచనం చెప్పారు. మరి నువ్వు వెళ్ళిన పీఠాధిపతినే కదా అది చేసింది. వీళ్ళైనా వినాలి కదా, వినరు. ఇవన్నీ జనాలకు తెలియదు. అంటే వీళ్ళంతా చేసేదంతా కూడా నాకు తెలిసి హిందుత్వం కోసం కాదు. ఇందాక వీళ్ళంతా నాకు తెలిసి డబ్బుల కోసమా లేకపోతే వాళ్ళ అవసరాలు తెచ్చుకోవడానికి మాత్రమే అనిపిస్తుంది. డబ్బులు ఒకటి. సెకండ్ థింగ్, హిందుత్వాన్ని నాశనం పట్టించడానికి వచ్చారు కాబట్టి హిందుత్వంలో ధర్మంలో ఉన్న విషయాలు తెలుసుకోకుండా బైబిల్లో ఉన్న విషయాలు తెలుసుకొని పాస్టర్లతో డిబేట్లు పెట్టుకుంటారు అక్కడ. అంతే, ఏం లేదు. ఇంకా పాస్టర్లతో డిబేట్లు కానీ వీళ్ళు ఏం చేశారు ఇప్పటి వరకు? ఏం లేదు. సభల్లో కాన్క్లేవ్లో అక్కడిక్కడ పోయి అరచడం తప్ప ఇంకేం చేసింది ఉండదు. అంటే హిందుత్వాన్ని నాశనం చేయడానికి బ్యాచ్ తయారైంది. వాళ్ళంతా ఆంధ్ర నుంచి తెలంగాణకు వచ్చారు. నాకు తెలిసి వీళ్ళ హిస్టరీ చూస్తే కూడా సనాతన ధర్మం అర్థమవ్వక క్రిస్టియానిటీలోకి పోయి అట్లీస్ట్ అదైనా ఇప్పుడు దీంట్లో అంటే వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, ఉప పురాణాలు, భగవద్గీత ఇన్ని ఉన్నాయి. వాళ్ళకు ఒకటే బైబుల్ ఉంది. ఇవన్నీ ఇందులో ఉండి కన్ఫ్యూజ్ అయ్యి లలిత్ గాడు, కర్ణాకర్ గాడు, ఆ ఎక్స్ క్రిస్టియన్, ఈ పిచ్చిన కొడుకులు అందరూ పోయి అక్కడ కూర్చుని అనుకుందాం, క్రిస్టియానిటీలోకి పోయి అనుకుందాం. అందులో ఒక్కటే బైబుల్ అయినా ఫాలో అవ్వచ్చుగా. మళ్ళీ అందులో బూతులు ఎతికి మళ్ళీ ఇందులోకి వచ్చారు. సరే, ఇప్పుడు ఇది అర్థం కాలే, అందులోకి పోయారు. ఆ ఒక్క బైబుల్ అర్థం కాలే, మళ్ళీ ఇందులోకి వచ్చారు, అందులో బూతులు ఉన్నాయని. మరి సనాతన ధర్మంలోకి వచ్చినప్పుడైనా మళ్ళీ బైబిల్ని పట్టుకోవడం ఎందుకు? మన అప్పుడు పురాణాలు అయిపోవచ్చుగా. అరే మేము అక్కడికి పోయినాం, అక్కడ ఏం లేదు, మన ధర్మం గొప్పతనం ఏంటో చెప్తాం, మాకు డబ్బులు ఇవ్వండి అంటే అప్పుడు జనాలు డబ్బులు ఇస్తారు. కానీ వీళ్ళు మేము అందులోకి పోయి వచ్చినాం కాబట్టి మాకు క్రిస్టియానిటీ గురించి తెలుసు కాబట్టి నేను బైబుల్ గురించే చెప్తా అంటారు. మళ్ళీ వీళ్ళు గర్వాప్సీ చేస్తారు. ఇప్పుడు నేను నిన్ను గర్వాప్సీ చేయాలన్నా, నువ్వు క్రిస్టియన్వే ఉన్నావు, మీ ఫాదర్ దగ్గర నుంచో తాతల దగ్గర నుంచో కన్వర్ట్ అయ్యారు అనుకోండి. ఇప్పుడు మీరు క్రిస్టియానిటీలో ఉన్నారు, మిమ్మల్ని నేను గర్వాప్సీ చేయాలి. నేను మీకు బైబిల్లో ఉన్న బూతులు చెప్పాలా, ధర్మంలో ఉన్న గొప్పతనం చెప్పాలా? ధర్మంలో గొప్పతనం చెప్పాలి. అప్పుడు వాడు వస్తాడు, నీ దాంట్లో ఏం లేదో ఇందులో అది నీకు దొరుకుతుంది కాబట్టి నువ్వు రా అని చెప్పాలి. కానీ వీళ్ళు గర్వాంశి ఎట్లా చేస్తారు తెలుసా? బైబుల్లో ఇది ఉంది అని ఇప్పుడు పాస్టర్లు ఉంటారు. బైబుల్ ఇప్పుడు క్రిస్టియానిటీ 2000 సంవత్సరాల నుంచి సర్వైవ్ అవుతుందంటే అందులో ఏదో ఒకటి ఉండడం వల్లనే కదా. ఇంకొకటి ప్రక్షిప్తాలు జరిగినాయి, అన్నిట్లో జరిగినాయి, అది బైబుల్తో కూడా జరిగి ఉంటుంది ఆబ్వియస్లీ. అందులో తప్పులు చూపెట్టి ఇందులోకి తీసుకొని వస్తారు. ఇందులోకి తీసుకొచ్చినాక ఇందులో మళ్ళీ సంప్రదాయాలు ఉంటాయి, 5-6 సంప్రదాయాలు ఉంటాయి. ఇందులో ఉన్న సంప్రదాయంకి సంబంధించిన వాళ్ళే కొట్లాడుకుంటారు. ఇందులో ఉన్న హిందుత్వ ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారో, ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఒకలాగా చెప్తాడు, ఇంకో ఇన్ఫ్లుయెన్సర్ ఇంకోలా చెప్తాడు, వీళ్ళ గురువులు ప్రవచనకర్తలు ఒకలాగా చెప్తారు. ఇంత కన్ఫ్యూజన్లో వీడి ఇక్కడ బతికే బదులు, మెంటల్ టెన్షన్ పెట్టుకునే బదులు మళ్ళీ వాడు అందులోకే పోతాడు. సెకండ్ థింగ్, ఇక్కడ ప్రాబ్లం ఏంటిదంటే వీళ్ళు బైబిల్ని తిట్టడం వల్ల వాళ్ళు పురాణాలను పట్టుకున్నారు, ఇతిహాసాలను పట్టుకున్నారు. 4 పురాణాలు ఎతికితే ఒక సబ్జెక్ట్ మీద సమాధానం దొరుకుతుంది. మనకి ఏమైందంటే పైన 3 యుగాలలో ఒకటే పురాణం, ఒకటే వేదం. అయితే కలియుగానికి వచ్చేటప్పటికి మనిషి ఆయుర్దాయం తక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని 18 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఇప్పుడు మీరు నన్ను కొన్ని టాపిక్స్ ఇందులో అడిగారు, నేను ఇప్పుడు చెప్తా. ఒక 1 month తర్వాత మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ చేసినాం అనుకో, అప్పుడు ఇంకొంచెం చెప్తా. అంటే ఇప్పుడు మీరు అడిగిన టాపిక్ ఒకటైతే గంట సేపు నేనే మాట్లాడితే అది కుదరదుగా. మీరు అడగాలి నేను చెప్పాలి, మీరు అడగాలి నేను చెప్పాలి. పురాణాలు కూడా ఇట్లనే ఉంటాయి. ఒక ఆయన అడుగుతారు, ఒక ఆయనే చెప్తారు, ఒక ఆయన అడుగుతారు, ఒక ఆయన చెప్తారు. ఈయన ఏది అడిగాడో ఇతను ఏది అడిగాడో ఇతను అదే చెప్తాడు. ఇతను మళ్ళీ ఇంకొక పురాణంలో ఇంకొక దేవుడిని ఏం అడగదు, అందులో ఉంటుంది. మరి అట్లాంటప్పుడు ఉన్న ఒకటే పర్సన్ గురించి ఇన్ని పురాణాల్లో క్వశ్చన్స్ వేస్తూ ఉంది అని అంటే ఒక టాపిక్ గురించి అన్ని పురాణాలు ఎతికి నువ్వు సమాధానం చెప్పాలి. ఒక బైబుల్ పట్టుకున్నంత ఈజీ కాదుగా పురాణాలు చెప్పడం, ధర్మాన్ని నువ్వు కాపాడడం. అయితే క్రిస్టియన్స్ ఇప్పుడు పురాణాలను తిట్టడం స్టార్ట్ చేసారు. దేనివల్ల? వీళ్ళ వల్ల. ఇప్పుడు నేను రాముడి గురించి చెప్తే కింద క్రిస్టియన్స్ వచ్చి నెగిటివ్ కామెంట్లు పెట్టి పోతారు. వాళ్ళు బైబుల్ గురించి చెప్తే మనోళ్ళు పోయి నెగిటివ్ కామెంట్లు పెట్టేసి వస్తారు. ఇది ఎవరి వల్ల జరుగుతుంది? నా వల్ల క్రిస్టియన్స్ నన్ను తిడుతున్నారా, వీళ్ళ వల్ల తిడుతున్నారా? రేపు పొద్దున నేను రాముడి గురించి చెప్పినా, శివుడి గురించి చెప్పినా వచ్చి నా కింద కామెంట్లో వేరే మతం వాళ్ళు బూతులు చెప్తున్నారు, అది నేను తీసుకోలేకపోతున్నా అంటే కారణం వీళ్ళు. ఇక్కడ ఇండైరెక్ట్గా
ఇప్పుడు ఇంకొకటి క్రిస్టియన్స్ చూడండి చాలా స్ట్రాంగ్ ఉంటారు బైబిల్ విషయంలో. అవును హ్మ్? అవును కానీ ఇక్కడ హిందువులకి క్లారిటీ లేదు. అవును ఎందుకంటే ఇప్పుడు ఒక క్రిస్టియన్ వచ్చి కామెంట్ పెట్టాడు అనుకోండి, అవును హిందూ పోయి వాడిని తిడతారు తప్ప వాడు అడిగిన దానికి సమాధానం చెప్పారు. సమాధానం చెప్పాల్సిన వాళ్ళు సమాధానం చెప్పకుండా తిడుతుంటే ఇది సనాతన ధర్మం మీద ఇండైరెక్ట్ దాడే కదా వీళ్ళు చేసేది. అంతే కదా. సో వీళ్ళు ఫైట్ చేయాల్సింది ఆంధ్రాలో, ఇక్కడ కాదు. నాకు మీరు ఇంత ఇంటర్వ్యూలో నాకు అర్థమైన విషయం ఏంటంటే మీరు చెప్పిన ఈ పేర్లు ఎవరైతున్నారో ఎక్స్ క్రిస్టియన్ వీళ్ళంతా కూడా నాకు తెలిసి ఒక సనాతన ధర్మం ముసుగులో హిందుత్వ నాశనం చేయడానికి మాత్రమే వచ్చినది నాకైతే కంక్లూజన్ కనబడతా ఉంది. అంతే. మీరు చెప్తున్న విషయాలన్నీ కూడా అవే. సో ఇంత దారుణంగా ఉన్నప్పుడు మరి ఎందుకు హిందువులు ఎందుకు గ్రహించలేకపోతున్నారు దీన్ని? ఇప్పుడు బీజేపీ సంబంధించిన వాళ్ళు కానీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ, లేకపోతే ఇటు హిందూ సంస్థలు కానీ వీళ్ళు హిందుత్వాన్ని నాశనం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని గ్రహించే పరిస్థితి ఉందా లేదా? ఉంది. అందుకే కదా ఇప్పుడు సాయిబాబా విషయం ఎప్పుడు మాట్లాడినా కాంట్రవర్సీ అవుతుందన్న. ఎవరొక్కరు లేపినా పెద్ద రచ్చ అవుతుంది టీవీలో. కానీ ఇంతమంది యూట్యూబర్లు 14, 15, 16 మంది యూట్యూబర్లు ఒక నెక్సస్ ఫామ్ చేసుకొని ఫేస్లెస్ అకౌంట్స్తో కూడా టచ్లో ఉండి సాయిబాబా మీద అదే పనిగా హేటెడ్ క్రియేట్ చేస్తున్నా హిందూ సంఘాలు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? ఆర్ఎస్ఎస్ కూడా ఎందుకు పాజిటివ్గా మాట్లాడాల్సి వచ్చింది? బీజేపీ కూడా ఎందుకు పైనుంచి పర్మిషన్ తీసుకొని బీజేపీ పార్టీ ఆఫీస్లో పాజిటివ్గా మాట్లాడాల్సి వచ్చింది? అంటే వీళ్ళకి సపోర్ట్ లేదు. ఒకటి గ్రౌండ్ లెవెల్ సపోర్ట్ వీళ్ళకి లేదు. గ్రౌండ్ లెవెల్ సపోర్ట్ ఉంటే ఈ పార్టీకి సాయిబాబా రచ్చ వేరేలాగా ఉండాలి, కానీ అది లేదు. వీళ్ళనే ఛానల్తో మాట్లాడుకుంటారు, నేను ఈరోజు ఈ పాడ్కాస్ట్ ఇస్తా. ఛానల్ వాళ్ళకి కూడా ఏం కావాలి, కాంట్రవర్సీ ఉంటే చాలు పిలుస్తారు. ఆ కొడుకులకు సబ్జెక్ట్ ఉండదు. ఇప్పుడు సాయిబాబా గురించి ఒకళ్ళు క్వశ్చన్ చేయాలంటే వాళ్ళకి ఎంతో అంత అవగాహన ఉండాలి. నా ముందు కూర్చోమని కూర్చోడు. మళ్ళీ అదే అడిగా, డిబేట్ అంటున్నావు, షిరిడి సంస్థానమే సమాధానం చెప్పాలంటున్నావు, రారా షిరిడీకి, నేను షిరిడీలోనే ఉన్నా అన్న. షిరిడీకి రాడట వాడు. అదే సీఈఓ ఎవరు మళ్ళీ షిరిడి సంస్థానికి సీఈఓ, ఐఏఎస్ ఆఫీసర్. షిరిడి సంస్థాన్ చైర్మన్ కావాలంట డిబేట్కి. వీడి అవకాశం ఏంటి? ఇప్పుడు వద్దిపర్తి గారు ఉంటారు, వీడికి డైరెక్ట్ గురువు. ఆయన కూడా చాలా గొప్పగా చెప్పుకుంటారు వీళ్ళ గురించి తెలియదు కాబట్టి. సో ఒక ఫోన్ కాల్ దూరంలో గురువు ఉన్నాడు, నాకు ఒక ఫోన్ కాల్ దూరంలో షిరిడి సీఈఓ లేడు. ఇక్కడ సాయిబాబా దేవుడా కాదా చర్చించాల్సింది ఎవరు? శాస్త్ర చర్చ జరగాలి. వేదంలో చెప్పిన ధర్మం ప్రకారము అవధూత లక్షణాలు సాయిబాబాకు ఉన్నాయా లేదా, దత్తావతారానికి సంబంధించిన అవధూత లక్షణాలని ఇది చెప్పాల్సింది షిరిడి ఒక ఐఏఎస్ ఆఫీసరా, శాస్త్రము వేదము అనుష్ఠానాలు పెట్టుకున్న గురువు కదా. ఐఏఎస్ ఆఫీసర్ ఇప్పుడు షిరిడి సంస్థానికి పుట్టుక నుంచి చివరి దాకా ఆయననే సీఈఓ లాగా ఉండడుగా. ఇప్పుడు ఈ సీఈఓ చెప్తారు, సీఈఓ పనేముంటది, ఐఏఎస్ ఆఫీసర్ పనేముంటది, చైర్మన్ అయిన జడ్జి పనేముంటది, సంస్థానికి ప్రాబ్లం రాకుండా చూసుకోవడం, సంస్థానం మీద ఎవరన్నా నడపాలి, ఆ సంస్థని మంచిగా నడపాలి, అది వాళ్ళ పని. వాళ్ళు చెప్తే నేను వింటా అంటాడు. వాళ్ళని డిబేట్కి తీసుకొని వస్తే వీడు గురువుని తీసుకొని వస్తాడంట. నేను ఒకటే చెప్పిన, ఫస్ట్ గురువుని తీసుకురాని తెలుసు వీళ్ళు. అందుకే నేను ఏం చేశా అంటే మధ్యలో ఒక జడ్జి కావాలి. నేను ఇప్పుడు నీతో డిబేట్ చేస్తా, నువ్వు వితండవాదం చేస్తావు, నేను ప్రూఫ్లు ప్రతిదీ నేను ప్రూఫే పెట్టా సాయిబాబా గురించి. ప్రూఫ్ పెట్టకుండా ఒక వీడియో కూడా చేయలేదు. సో అండ్ మళ్ళీ ఏంటి ఇప్పుడు సాయిబాబా బుక్ ఇప్పుడు నేను సాయిబాబా గురించి మాట్లాడితే సాయిబాబా బుక్ పట్టుకోవాలి. కానీ ఇప్పటికి నేను సాయిబాబా బుక్ పట్టుకొని సమాధానం చెప్పింది లేవు. అవి చాలా తక్కువ వీడియోస్ ఉన్నాయి, 4-5 వీడియోసే ఉంటాయి. ఈ బుక్ అవతలు ఉన్న చరిత్ర నేను చెప్పిన, అది వీళ్ళకి నచ్చలేదు. అందుకు టార్గెట్ చేసిరు అన్నట్టు. గురువుని తీసుకొనిరా, గురువు మధ్యలో ఉంటే, నీ గురువు సాయిబాబా ఆరాధన చేస్తున్నాడు కాబట్టి ఆ గురువు మధ్యలో ఉంటే నువ్వు మాట్లాడింది కరెక్టా, నేను మాట్లాడింది కరెక్టా ఆయన చెప్తాడు. ఎందుకంటే ఆయన 3 భాషలో సహస్రావధానం చేసిరు. అంటే సహస్రావధానం అంటే అవధానం అవి ఇట్లుంటాయి, 100 సార్లు 1000 సార్లు ఇట్లా. తెలుగు, సంస్కృతం, హిందీ 3 భాషలో సహస్రావధానం చేశారు. అందరూ పండితులు కూర్చొని క్వశ్చన్స్ అదే పనిగా క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు. వాళ్ళు ప్రతి దానికి సమాధానం చెప్పాలి. అట్లా 1000 టైమ్స్ అంటే మాటలా అన్న. ఆయన ఎంత జ్ఞానం ఉండి ఉంటుంది ఆయనకి. అట్లాంటి ఆయనని జడ్జిలాగా పెట్టమని చెప్పిన, సో దట్ ఇష్యూ ఒకటేసారి సాల్వ్ అవుతుంది. నేను ఇప్పుడు నీకు చెప్తా, నువ్వు నీ వర్జనే మళ్ళీ పోర్ట్రే వేసావు జనాలకి. అందుకే గురువుని తీసుకురామంటే చైర్మన్ని తీసుకురా, సీఈఓని తీసుకురా. కానీ మేమైతే షిరిడికి 700 కిలోమీటర్లు మేమెందుకు వస్తాం? నీ అవసరం కదా. షిరిడి సంస్థానే సమాధానం చెప్పాలన్నప్పుడు సంస్థాన్ని 700 కిలోమీటర్లు అవతలు ఉన్నప్పుడు నువ్వు అక్కడికి కదా రావాలి. అది రాదు. జనాలు కూడా అట్లనే ఉన్నారు. వాడు డిబేట్కి అడుగుతున్నాడు కదా రా అంటే అక్కడ సీఈఓ ఏ పొజిషన్లో ఉన్నాడు? సీఈఓ ఏముంది, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉంటాడు. మళ్ళీ వేరే సీఈఓ వస్తారు, వచ్చినప్పుడు మళ్ళీ 4 సంవత్సరాలు ఊకొని మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత ఈ సీఈఓ నాకు సమాధానం చెప్పాలంటే, సీఈఓ అన్నప్పుడు భక్తుడే అయి ఉండాలని ఏం లేదు, ఆ సంస్థకి మేలు చేసేవాడు అయ్యి ఉంటే చాలు. అదే చూస్తుంది, గవర్నమెంటే అపాయింట్ చేసింది. మరి సమాధానం చెప్పేటువంటి ధైర్యం లేనివాడు
ఆ, ఆ దమ్ము లేనోడే ఇలాంటి పనికి మాలిన మాటలు మాట్లాడతాడు. అవును. నిజంగా డిబేట్ చేయాలనుకుంటే వస్తాడు, అవును లేదు అక్కడ కాదు పోయి హైదరాబాద్కి రా, హైదరాబాద్ కూర్చుందాం అంటాడు. అవును. హైదరాబాద్కు రాడు, అటు షిరిడి సంస్థానం రాడు, అంటే వీళ్ళకి దగ్గర సమాధానాలు ఉండవు. థింగ్ ఏంటి అంటే వీళ్ళు క్రిస్టియానిటీలో నుంచే ఇందులోకి వచ్చారు. అవును ఇది అర్థం కాక అనలేవు, అందులో నుంచి మళ్ళీ ఇందులోకి వచ్చారు. ఇందులోకి వచ్చి ధర్మబోధ చేయకుండా క్రిస్టియన్ పాస్టర్లతోనే డిబేట్లు చేస్తున్నారు. అవును ఆ క్రిస్టియన్ పాస్టర్లు ఏం మాట్లాడి ఫోన్లలో కన్వర్జేషన్ అంతా తీసి పెడతా ఉంటారు. ఎప్పుడు ఈ రోజు మాట్లాడింది ఈ రోజు తీయరు. వాడు ప్రాబ్లం చేసినప్పుడు వీనికి అగేన్స్ట్ అయినప్పుడు తీసి బయట పెడతారు. అవును వీళ్ళు ఎంతసేపు క్రిస్టియన్ పాస్టర్లతోనే టచ్లో ఉండి బైబిల్ మీదనే మాట్లాడుతున్నారు. అవును అంటే వీళ్ళు క్రిస్టియన్సా హిందువులా? క్రిస్టియన్సే క్రిస్టియానిటీకే వీళ్ళు బ్రాండ్ అంబాసిడర్. బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉన్నారు, స్పైల్ లాగా ఉన్నారు అన్నట్టు. మన దాంట్లో ఇప్పుడు ఇట్లా ఇండియా నుంచి పంపిస్తారు కదా పాకిస్తాన్ కి స్పైల్ లాగా, అట్లాంటి స్పైల్ వీళ్ళు. అందుకే ఎప్పుడు ధర్మబోధ చేయరు. ధర్మబోధ చేస్తే దీని గొప్పతనం అర్థమవుతుంది. అది మీరు అన్నది ఇంత అన్నాం కదా, ఆంధ్రాలోనే క్రిస్టియన్ కమ్యూనిటీస్ ఎక్కువ ఉన్నాయి. సో అక్కడే పోరాడే దమ్ము లేదు వీళ్ళకి. కాకపోతే ఏంటంటే వీళ్ళు హిందుత్వం ముసుగేసుకుని ఇక్కడికి వచ్చి అక్కడ క్రిస్టియన్ ఇంకా పెంచి పోషిస్తున్నట్టుగా కనబడుతుంది. ఇదే బ్రాంచ్ పెట్టుకోవచ్చు ఆంధ్రాలో కూడా. పెట్టుకోరు. ఇప్పుడు మీరు ఉన్నారు, మీ ఆఫీస్ ఏమో ఇక్కడ, అవును ఉప్పల్కి పంపించారు మీ పర్సన్ ని. ఉప్పలు పోతాం, ఆంధ్ర ఇక్కడ సమస్య అక్కడ పోతాం. కర్నూలు కూడా వేయరు కదా, కోవన్ విషయం. ఇప్పుడు ఖమ్మం పోతాం, ఇప్పుడు ఇది అయిపోయిన ఖమ్మంకి పోవాలి. ఓకే, సో ఇప్పుడు వీళ్ళకి ప్రాబ్లం అంతా అక్కడ ఉన్నప్పుడు వీళ్ళ పర్సన్ ఒకరిని పెట్టి కన్వర్జన్స్ ఎక్కడ జరుగుతున్నాయి అక్కడ మాట్లాడిపోయచ్చుగా, మైక్ పెట్టుకొని. సంస్థ రిజిస్టర్ అయ్యి ఉందిగా వీళ్ళవి. ఈ భారత్ వర్ష గాడు ఉంటాడు, కొందరికి బ్రాహ్మణ్ అని చెప్పుకుండు. నాకేమో ఒకరోజు కనిపించినాయి ఇక్కడనే అన్నపూర్ణ స్టూడియోస్ బ్యాక్ గేట్ వెనక బాడీ కార్లోనే XV300 లో వైట్ కలర్ది. వాడు మళ్ళీ హింట్ చెప్తున్నా, వాడు నేను ఎక్కడ చెప్పినా అంటాడు మళ్ళీ. అక్కడ ఉన్నప్పుడే చెప్పిండు, నేను చాలా లోయెస్ట్ క్యాస్ట్ సోదరా నాది బీసీ అని. బీసీ లోయెస్ట్ క్యాస్ట్ ఏంది? నాకు అదే అర్థం కాలే. అసలు ఎస్సీ లోయెస్ట్ క్యాస్ట్ ఏంది? ఏమో మరి. ఎస్టీ లోయెస్ట్ క్యాస్ట్ ఏంది అసలు తెలియదు నాకు. అంటే ఈ డివిజన్ తీసుకురావడం వల్లనే కదా హిందుత్వంలో అంత బయటికి పోయి వేరే మతాలు పోయి కారణం ఇదే. కానీ వాడు ఎవరు తెలుసా? నువ్వు హిందూ అన్నప్పుడు నువ్వు ఎందుకు క్యాస్ట్ చెప్పుకోవాలి? కొందరికి బ్రాహ్మణ్ అని చెప్పుకోండు. నాకు ఇప్పుడు వీళ్ళ మీద మాట్లాడుతుంటే ఎంతో మంది చెప్తారు వీళ్ళ మీద ఇన్ఫర్మేషన్స్. కొందరికి నాకేమో డైరెక్ట్ నేను బీసీలో లోయెస్ట్ క్యాస్ట్ సోదరా అన్నాడు. షిరిడి సంస్థ నుంచి లీగల్ నోటీస్ పంపిద్దామని వీని అడ్రస్ ఎదిగితే దువ్వాడ శివప్రసాద్ చౌదరి అని ఉంది. ఓహో, అది వీడి బతుకు. భారత్ వర్ష అది. భారత్ వర్ష అది. వీళ్ళు ఎంత దరిద్రులో చూడండి మీరు. అది వీళ్ళకు అడ్రస్ ప్రూఫ్ ఉంటుందా? వీళ్ళు ఇక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు. అది కూడా యూట్యూబ్లో స్టార్టింగ్ వచ్చినప్పుడు అంతా బాగానే ఉంటుంది కాబట్టి ఒక ఆఫీస్ అడ్రస్ పెట్టుకుంటారు. ఇప్పుడు వీళ్ళు ఎప్పుడైతే ఎక్కువ మాట్లాడడం స్టార్ట్ చేస్తారో అటాకులు జరుగుతాయి అనుకుంటారో రిజిస్టర్ ఆఫీస్ మొత్తం అక్కడనే ఉంటుంది. కానీ తర్వాత ఆఫీస్ షిఫ్ట్ చేసి ఇంకో దగ్గర పోతారు. లీగల్ నోటీస్ అన్ని దానికి వచ్చి రిటర్న్ వస్తూ ఉంటాయి. అది వీళ్ళ బతుకులు. ఓహో, ఓకే. చివరిగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు తెలంగాణ సమాజానికి? మీరు కూడా తెలంగాణ సిద్దిపేట వాసి. నేను హైదరాబాద్, నిజాం నుంచి హైదరాబాద్, కానీ మీకు అక్కడిక్కడ రిలేటివ్స్ ఉన్నారు కదా? ఉన్నారు. సో ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఒకటే, యూట్యూబ్లో చూస్తే చాలామంది ఇప్పుడు వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిస్ట్ మొత్తం మీరు ఎతికి ఎవరైతే క్రిస్టియానిటీ మీదనే మాట్లాడతారో ధర్మ ప్రచారం చేస్తున్నామని వాళ్ళు మొత్తం ఆంధ్ర వాళ్ళే. బైబిల్తో ప్రాబ్లం ఉన్నప్పుడు అక్కడికి పోయి ఫైట్ చేయాలి, కానీ వీళ్ళు ఇక్కడికి వచ్చి ఫైట్ చేసిన దట్టు ధర్మం గురించి చెప్పకుండా మీ దగ్గరే డబ్బులు వసూలు చేసి క్రిస్టియన్ పాస్టర్లతోనే డిబేట్లు పెట్టడం, వాళ్ళతోనే ఫైట్ చేయడం, ఇవన్నీ చేస్తారు. ఇది రేపు పొద్దున ఏమవుతుందంటే ఆంధ్రాలో చాలా మటుకు కన్వర్జన్స్ ఉన్నాయని అందరికీ తెలుసు, ఇక్కడ తెలంగాణలో లేవు. వీళ్ళ వల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే క్రిస్టియన్ పాస్టర్లు ఈ పురాణ ఇతిహాసాలను తిట్టడము అవన్నీ చేయడం వల్ల వీళ్ళు ఇక్కడ ఆఫీసులలో కూర్చొని ఇక్కడ జనాలకు కూడా హేటెడ్ క్రియేట్ చేస్తున్నారు. ఇంకొకటి, ఆంధ్రాలో మనం చూసుకుంటే ముస్లిమ్స్ వీళ్ళు చాలా తక్కువ ఉంటారు, తెలంగాణలోనే ఎక్కువ ఉంటారు. వీళ్ళు ఒక్కో బంను పట్టుకొని రచ్చ చేశారు. మరి ఒక 5 నిమిషాలు కాఫీ తాగాలి, టీ తాగాలంటే పోయేది ఇరానీ ఛాయ్కి, అంతే కదా? మరి ఇరానీ ఛాయ్ అక్కడికే పోయేది ఉంటే వాళ్ళతో నువ్వు గొడవ పడితే ఎందుకు గొడవ పడ్డాం? ఇప్పుడు కోవబన్లోనే ఉమ్మేసింది అన్నప్పుడు మరి బిర్యానీలో ఉమ్మేయడా? నువ్వు ప్రూవ్ చేయాలి కదా దాన్ని. ప్రూవ్ చేయకుండా ప్రతిదీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఏమంటారు దాన్ని? అసలు హలాల్ సర్టిఫికేట్ అనేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. మీరు మాట్లాడుతున్నారు కదా ఇప్పుడు హలాల్ వచ్చింది కదా, ఓ సాలిడ్ ఎవిడెన్స్ చెప్తా. ఈ కర్ణాకర్ గారు ఉన్నాడా, ఇల్లు ఎడ కొన్నాడు తెలుసా? ఎక్కడ? ఒక ముస్లిమ్స్ కట్టిన గేటెడ్ కమ్యూనిటీలో కొన్నాడు, అపార్ట్మెంట్లో ఫ్లాట్. లలిత్ గారు కూడా వచ్చిండు ఆ రోజు.
కొటేషన్ కూడా నేనే పంపించిన ఆ ఇంటీరియర్. బిల్డింగ్ కూడా హలాల్ చేసిందేనా? మరి అది కూడా ఉమ్మిచ్చి కట్టిందా, లేకపోతే వాటర్ పోయకుండా అందరు ఉమ్మిస్తే కట్టిందా? సిమెంట్ గట్టిగా అవ్వదుగా మరి అంతమంది ఉమ్మిస్తే. మరి ఎందుకు కొన్నాడు? ఇప్పుడు ఇదే చెప్తున్నా, వీళ్ళని ఆంధ్రాకి పంపించేసేయండి. ఇది లిటరల్లీ తెలంగాణ ఆంధ్రలాగానే ఉంది. ఎందుకంటే ఇక్కడ జనాలు ఎందుకు ఖరాబ్ అవ్వాలి వీళ్ళ వల్ల? అవును, వీళ్ళ హేట్రేట్ వల్ల. ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని కూడా యాంటీ హిందూ అన్నారు కదా. ఇప్పుడు మీరు తెలంగాణ ఉద్యమం అవన్నీ చూసే ఉంటారుగా. వీళ్ళు ఏం చేసిరు తెలంగాణ ఉద్యమానికి? తెలంగాణ సపరేట్ అయిన 2 సంవత్సరాలు, ఇప్పుడు 10 years యానివర్సరీ చేసుకుంటే 2016లో ఎప్పుడో స్థాపించుకుండు. సపరేట్ అవ్వగానే ఇక్కడికి ఎందుకు వచ్చిండు మరి? మరి అప్పవాకి ఏడికి పోయింది? ఫైట్ చేయొచ్చుగా, చేయరు. కానీ తెలంగాణ వాళ్ళని వాడుకోవాలి, తెలంగాణ వాళ్ళు డబ్బులు ఇవ్వాలి. అయితే మనం 300 రూపాయలు బిర్యానీ కొని తింటేనే ముస్లిమ్స్ దగ్గర వీళ్ళు రచ్చ చేసేస్తారు అన్నట్టు. నువ్వు వాడికి బిజినెస్ ఇస్తున్నావు, నువ్వు హిందూ కాదు, నువ్వు ముస్లిం, నువ్వు జిహాదీ అని. మరి ఒక ఇల్లు కొనాలి అని అంటే ఎక్కడైనా హైదరాబాద్లో 70-80 లక్షలు అవుతుంది, ఇంటీరియర్ ఇవన్నీ కలిపితే 1 కోటి రూపాయలు అవుతాయి. మరి నేను ఒక్కరోజు 300 రూపాయలు పెట్టి బిర్యానీ కొని తింటే నీకు ప్రాబ్లం అయినప్పుడు నువ్వు ఒకటేసారి 1 కోటి రూపాయలు బిజినెస్ ఇచ్చినావు కదా ముస్లిమ్స్కి. అవును, మళ్ళీ ఇంటీరియర్ అంతా కూడా చైనా సామాన్ ఉంటుంది. ఇదంతా ఇంటీరియర్ అన్ని చైనా ఉంటాయి, అదే. సో ఇప్పుడు ఆలోచించుకోండి, వీళ్ళ బతుకులన్నీ సోషల్ మీడియాలో వేరు, వీళ్ళ బతుకులన్నీ వీళ్ళ బయట మీరు కలిసి తిరిగితే మీకు తెలుస్తుంది. అందుకే వీళ్ళతో ఎవడు కలిసి ఉండడు. ఇంకొకటి, నేను ఒక వీడియో పంపిస్తా అన్న, కర్ణాకర్ సుగ్గిన లలిత్ కుమార్ మీద పోస్ట్ పెట్టాడు అన్నట్టు, దొంగ సంస్థ అయిన హిందూ జనశక్తి మీద 4:30కి లైవ్ అని. ఈ లలిత్ కుమార్ ఇతని మీద వీడియో చేశాడు, నువ్వు 10th జిరాక్స్ నువ్వు బుక్ రాయడం ఏందని. ఆల్రెడీ ఒకటో రాసిన బుక్కి నిజా అనే పదం నువ్వు పెట్టుకొని వీడియో చేసావని. అది పెట్టండి, దీంట్లో అర్థమవుతుంది. ఇప్పుడు మీరు దొంగ, నేను మంచోళ్ళు అనుకో, లేకపోతే నేను దొంగ మీరు మంచోళ్ళు అనుకో, ఇద్దరం కలుస్తామా? దొంగలే కదా కలిసేది. ఇప్పుడు మీ జాతకం నా దగ్గర, నా జాతకం మీ దగ్గర ఉంది అనుకో అన్న, బయట రావద్దనే కదా ఏకమై పని చేసుకునే. ఇప్పుడు అదే ఒకప్పుడు గల్లీజ్గా గొడవ పడ్డారు. ఎందుకు? ఇప్పుడు భాస్కర్ కిల్లి గారు హిందూ, కర్ణాకర్ కూడా హిందూ, అంటే క్రిస్టియానిటీ నుంచి వచ్చిన హిందూ. లలిత్ కుమార్ గారు కూడా అదే. భాస్కర్ కిల్లి మీద హనీ ట్రాప్ వేసాడన్నా సొంత ఫ్రెండ్ మీద. ఇప్పుడు ఆ కాల్ రికార్డ్ నేను బయట పెట్టినా అంటే వాడు నాతో మాట్లాడిందా? అది కాదు. భాస్కర్ కిల్లితో మాట్లాడిందా? కాదు. క్రిస్టియన్ పాస్టర్తో కలిసి హనీ ట్రాప్ వేసాడు. ఇవన్నీ మేము పంపిస్తే క్లిప్పులు పెట్టండి. ఈ దువ్వడ శివప్రసాద్ గారు ఇంట్లో పిల్లాన్ని పెట్టుకొని ఇంకో మంది దగ్గరకు పోతా అన్నాడంటే ఆమె మీద ఇంట్రెస్ట్ వచ్చి ఈ కర్ణాకర్ సుగ్న రమ్మని చెప్పిండంట. ఇవన్నీ నాతో మాట్లాడుతూ వచ్చినాయి బయటికి. ఇప్పుడు చూడండి, నేను ఒక్కని తెలంగాణ లిటరల్లీ నేను చెప్తున్నా, నేను నా వీడియోలు మొత్తం మీద తీసిన పురాణాలు ఇవి తప్ప నేను బైబిల్ గురించి ఇవన్నీ మాట్లాడిన ఎక్కువ ఉండవు. చాలా రేర్గా, కానీ మరీ వాళ్ళు ఎక్కువ మితిమీరితే తప్ప నేను మాట్లాడాను. కానీ వీళ్ళ వీడియోలు అన్నీ 99% అవే ఉంటాయి. సో ఒక్కసారి ఆలోచించుకోండి, ప్రాబ్లం ఇక్కడ లేదు, ప్రాబ్లం అక్కడ ఉంది. వీళ్ళని అక్కడికి ఎలగొట్టేసేయండి ఫస్ట్. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది మొత్తానికైతే సనాతన ధర్మం, హిందూ ధర్మం ముసుగులో కొంతమంది హిందుత్వం పైన హేట్రేట్ పెంచడానికి, హిందుత్వం యొక్క ధర్మాన్ని అధర్మంగా చేయడానికి క్రిస్టియన్స్ నుంచి కన్వర్ట్ అయినని చెప్పుకున్నట్టు కొంతమంది వ్యక్తులు ఈరోజు హిందుత్వాన్ని కించపరిచే విధంగా వాళ్ళు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నట్టు కనబడతా ఉంది. వీళ్ళంతా కూడా ఆంధ్ర సంబంధించిన వ్యక్తులు తెలంగాణకు వచ్చి ఇక్కడ తెలంగాణ ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ఒక ప్రయత్నం చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. దీనికి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కూడా వాళ్ళ అడుగులకు మడులొత్తూ వాళ్ళకు చెంచాగిరి చేస్తున్న విషయం కనబడతా ఉంది. సో దీన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో చూద్దాం మరి ఇది ప్రజలు, తెలంగాణ సమాజం కూడా ఈరోజు ఇలాంటి మత ఉన్మాదులు ఎవరైతే ఉన్నారో, ఆంధ్ర నుంచి వచ్చినటువంటి మత ఉన్మాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల కొంత జాగ్రత్తతో ఉండాలని చెప్పేసి కూడా ఈరోజు మేము కోరుతాను. చూస్తుండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.